Welcome to LTX classes. Today we are going to discuss a prominent internal security issue in India. Before directly saying the name of it, a small intro I just want to give, that is a spark in a remote village turned into a storm that shook the entire nation. ఒక రిమోట్ విలేజ్లో ఒక మారుమూరు పల్లెటూరులో రగిలిన ఒక నిప్పు జ్వాల అదొక పెనుముప్పుగా మారి ఎంటైర్ దేశాన్నే వణికించిన ఒక పర్టికులర్ సంఘటన, ఒక పర్టికులర్ విప్లవం. ఒక సిద్ధాంతం, ఆర్మ్డ్ రెబలియన్తో స్టార్ట్ అయిన సిద్ధాంతం స్టేట్ యొక్క అథారిటీని ఛాలెంజ్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ ఫియర్ని స్ప్రెడ్ చేస్తూ ఆల్సో ఇట్ డిమాండెడ్ an attention to seek, also to look into the issues of the many people and to fight for their causes. This is the story of Naxalism. Today we are going to discuss about the topic Naxalism in India, conflict within. ఈ వీడియోలో we are going to discuss and understand the roots, reach and remedies of left-wing extremism. I have used two names, Naxalism and also left-wing extremism. Why it is called as Naxalism and also why it is called as left-wing extremism, both we are going to discuss in a deep manner, its roots, reach and also remedies. Before going to that, a small information regarding UPSC offline and UPSC Infinity courses launched by LTX classes. UPSC offline వైజాగ్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. GSAT ప్లస్ CSAT, GS ప్లస్ CSAT, ఫిల్మ్స్ టెస్ట్ సిరీస్, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఫుల్ స్టడీ మెటీరియల్ అండ్ ఆల్సో ఎయిర్ కండిషన్ అండ్ స్మార్ట్ డిజిటల్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ యూ గైస్ విల్ అవైల్. ఆఫ్లైన్ కోర్స్ మీకు 80,000 రూపీస్కి అవైల్ అవుతుంది. EMI facility also there, 8,000 per month. Similarly, Infinity course, GS plus Films, NCERT Foundation, Current Affairs, CSAT, Films Test Series and Mains Answer Writing provide chestam. New batch already from 1st July start ayindi. Fee is 65,000 rupees only. This is also have EMS facility, 5,000 per month, and both will comes for a lifetime validity. You once మీరు enroll చేసుకుంటే lifetime you can utilize this one. అండ్ ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ 7893899553. ఆఫ్లైన్ వాళ్ళు ఎల్టెక్స్ క్లాసెస్ సెక్టార్ 8 MEP కాలనీలో యూ కెన్ గైస్ కాంటాక్ట్ అండ్ యూ కెన్ జాయిన్. అండ్ ఇన్ఫినిటీ కోర్సెస్ ఎవరైతే లాంచ్ చేస్తారో ఆన్లైన్ బ్యాచెస్, దే కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ అవైల్ దిస్ బెనిఫిట్. నౌ లేట్ చేయకుండా మన టాపిక్ వెళ్దాం. టాపిక్ వెళ్ళే ముందు హ్యావ్ షోన్ సమ్ ఆఫ్ ది మూవీ స్లైడ్స్. ఈ మూవీ స్లైడ్స్ మీకు చూస్తుంటే దెర్ ఆర్ సమ్ తెలుగు మూవీస్ where the actors or somebody they are trying to showcase the problems in the Naxalite and Naxalism in India. మనకి ప్రాపర్గా చూసినట్టయితే if you see Jalsa, in this Jalsa hero Pawan Kalyan, they will show the problems that he has faced in his lifetime. తన జీవితంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల why he is turned into a Naxalite అనే ఒక పర్టికులర్ టాపిక్ చూపిస్తారు. వేరాజ్ గమ్యంలో అయితే ప్రాపర్గా యూ విల్ సీ స్టేట్కి అలాగే నక్సలైట్లు వాళ్ళు ఫైట్ చేస్తున్న సిద్ధాంతానికి అలాగే స్టేట్కి మధ్యన కాన్ఫ్లిక్ట్ కూడా యూ గైస్ విల్ సీ. సిమిలర్లీ సేమ్ కేస్ విత్ ద విరాట్ పర్వ మూవీ, రాణా యాక్ట్ చేసిన మూవీలో. సో ఇక్కడ ఏం చూస్తున్నారంటే దే ఆర్ ట్రైంగ్ టు షోకేస్ దట్ ఇక్కడ నక్సలైట్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫైటింగ్ ఎగెన్స్ట్ ద సిస్టమ్ అండ్ ఆల్సో దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్స్ కాజ్. సో ఇక్కడ కాంట్రాడిక్ట్ ఉంటుంది. స్టేట్ అనేది పీపుల్ కోసం పనిచేస్తుంది. ఎస్, అవర్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. వేరాజ్ నక్సలైట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను ఇంత సిద్ధాంతాల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే దే ఆర్ ఆల్సో ఫైటింగ్ ఫర్ ద పీపుల్ కోసమే వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. టూ కాంట్రాడిక్టరీ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. వెన్ బోత్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్, వై దెర్ ఇస్ ఎ కాంట్రాడిక్షన్? దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్. సో ఇన్ దిస్ టాపిక్ ఇఫ్ యూ సీ, బిఫోర్ దట్ we will discuss how this Naxalism has begun and what are its roots, its ideologies and how it has entrenched in our society, and also along with this the remedies and the state actions and the way forward we are going to discuss in a very deep manner. So first, the birth of a movement, how Naxalism began.
ఇండియాలో నక్సలిజం ఏ విధంగా స్టార్ట్ అయింది? సింపుల్గా చెప్పాలంటే హౌ నక్సలిజం has begun, పీపుల్ యూజువల్లీ ఇనిషియేట్ విత్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. నక్సల్ బారి అనే ఒక విలేజ్లో, ఈ విలేజ్ ఎక్కడ ఉంది చూసారా, మ్యాప్లో చూసినట్టయితే దిస్ ఇస్ ద వెస్ట్ బెంగాల్ స్టేట్ మ్యాప్. ఈ వెస్ట్ బెంగాల్ స్టేట్లో నక్సల్ బారి అనే విలేజ్, దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద డార్జిలింగ్ డిస్ట్రిక్ట్. డార్జిలింగ్ డిస్ట్రిక్ట్లో మనకి డార్జిలింగ్ అంటే టీ ఫేమస్ అని చెప్తాం, డార్జిలింగ్ టీ. బట్ ఇదే డార్జిలింగ్ డిస్ట్రిక్ట్లో నక్సల్ బారి అనే విలేజ్లో ఈ పర్టికులర్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ ఒక పర్టికులర్ స్మాల్ స్ట్రగుల్గా స్టార్ట్ అయిన ఒక పర్టికులర్ స్మాల్ స్పార్క్ అనేది ఒక స్టామ్గా మారి, ఒక పెనుముప్పుగా మారి నక్సలైట్ మూమెంట్గా మారింది. సో అదే మనం డిస్కస్ చేద్దాం. ఈ నక్సల్ బారి విలేజ్లో స్టార్ట్ అయిన ఒక పర్టికులర్ థింగ్, లేటర్ ఇట్ బికేమ్ ఏ గ్రేటర్ మూమెంట్ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ నక్సలిజం. సో ఈ బర్త్ అని ఈ మూమెంట్ ఏమి చెప్తుందంటే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫైటింగ్ ఎగ్నెస్ట్ ద స్టేట్స్ ఫర్ పీపుల్ కాజ్ అని చెప్పేసి దే ఆర్ సేయింగ్. సో ఇక్కడ మనకు చూసినట్టయితే 1967లో నక్సల్ బారీలో స్టార్ట్ అయిన ఈ మూమెంట్ అనేది గ్రాడ్యువల్గా స్టార్ట్ అయి 2000స్లో, బై 2000s it has reached into 233 villages in 10 states. Similarly, though state access వల్ల కొంత రెడ్యూస్ అయినా బై 2010కి ఇట్స్ మోర్ దాన్ 150 to 160 districts, not villages, sorry, districts in 10 states. 10 స్టేట్స్లో మోర్ దాన్ 150 to 160 డిస్ట్రిక్ట్స్లో స్ప్రెడ్ అయింది. సో అదే మనం డిస్కస్ చేద్దాం. అలా స్ప్రెడ్ అయిన ఈ పర్టికులర్ మూమెంట్ అనేది ఇట్ హ్యాస్ ఫార్మ్డ్ ఏ రెడ్ కారిడార్. దాన్నే ఫేమస్గా ఒక రెడ్ కారిడార్ అని చెప్పేసి అంటారు. ఈ రెడ్ కారిడార్నే అప్పటున్న 2010 టైంలో ఉన్న అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అవర్ ఫార్మర్ మన్మోహన్ సింగ్, ఆ మన్మోహన్ సింగ్ గారు ఈ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, రెడ్ కారిడార్ హ్యాస్ బికమ్ ది బిగ్గెస్ట్ థ్రెట్ ఇన్ ద ఇండియా టు ది ఇండియన్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇట్ ఈస్ ద వర్స్ట్ థ్రెట్ టు మోడర్న్ ఇండియా అని చెప్పి అన్నారు. అండ్ అలాంగ్ విత్ దిస్ వాట్ హీ సెడ్ ఈస్, హీ ఆల్సో కంటైన్ దట్ ద రెడ్ కారిడార్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ది పశుపతి ఇన్ నేపాల్ టు తిరుపతి ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. సో నేపాల్ బార్డర్ ఏదైతే బీహార్కి ఇండియాకి నేపాల్ బార్డర్ ఈ పశుపతి నుండి అండ్ ఇట్ స్ప్రెడ్ టు ద తిరుపతి ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి హీ హాస్ గివెన్ ఏ స్టేట్మెంట్. సో ఈ పర్టికులర్ స్ట్రెచ్ ఏదైతే ఉందో కంటైనింగ్ 10 డిస్ట్రిక్ట్స్, ఈ విధంగా ఫామ్ అయిన దాన్ని రెడ్ కారిడార్ అని చెప్పేసి అంటాం. అది 2010 టైంలో ఇట్ బికేమ్ సో సివియర్ దట్ 2010లో దంతేవాలా డిస్ట్రిక్ట్లో జరిగిన సిఆర్పిఎఫ్ జవాన్స్ పై జరిగిన అటాక్ ఏదైతే ఉందో ఇట్ కిల్డ్ ఆల్మోస్ట్ 76 సిఆర్పిఎఫ్ జవాన్స్. ఒక ఇది బిగ్గెస్ట్ మావోయిస్ట్ అటాక్గా చెప్తారు. సో ఆ విధంగా అటాక్ అయిన ఈ పర్టికులర్ థింగ్ అనేది అప్పట్లో ఒక వర్స్ట్ థ్రెట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పేసి అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు అన్నారు. సో దే ఆల్సో సెడ్ దట్ ఇట్స్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ పశుపతి టు తిరుపతి ద రెడ్ కారిడార్. సో ఈ రెడ్ కారిడార్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇన్ కదా. ఈ నక్సలిజం అనేది హౌ ఇట్ ఆల్ బిగన్ మనం చూసినట్టయితే, వెదర్ ఆ పర్టికులర్ మూమెంట్లో 1967లో స్టార్ట్ అయిన ఒక ఆర్మ్డ్ స్ట్రగుల్ ఆ రోజే స్టార్ట్ అయిందా, అప్పటికప్పుడే ఒక మూమెంట్ వచ్చిందా, లేదా ఈ మూమెంట్ కంటూ ఒక ఐడియాలజికల్ రూట్స్ ఏమైనా దాగున్నాయా, దట్స్ వీల్ లుకుంటున్నాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దీనిని ఏమంటారంటే రెడ్ రివోల్ట్ అని చెప్తాం కదా, రెడ్ కారిడార్. వీఆర్ గోయింగ్ టు డికేట్ దిస్ నక్సలిజం ఐడియాలజీ. అసలు ఇజం అని ఏదైనా స్టార్ట్ అవుతుందంటే ఇట్ హ్యాస్ సమ్ ఐడియాలజికల్ బ్యాకప్. ఇజం అని ఏదైనా ఉందంటే ఇట్ హ్యాస్ సమ్ ఐడియాలజీ, ఒక సిద్ధాంతంతో పనిచేసే ఒక మూమెంట్ అని మనం చెప్పచ్చు. అయితే దీనికి ఇఫ్ యూ గో బ్యాక్ ఆల్ దీస్ థింగ్స్, ఇట్ హ్యాస్ సమ్ రూట్స్ టు ద సోషలిజం. సోషలిజం అనే సిద్ధాంతం రూట్స్తోనే ఈ పర్టికులర్ నక్సలిజం అనేది తోడైంది. ఈ సోషలిజం మనకి ఎప్పుడైనా చెప్పామో, సోషలిజం వచ్చిన వెంటనే వీ విల్ ఆల్వేస్ కమ్స్ అప్ విత్ అనదర్ కాంట్రాడిక్టింగ్ ఐటమ్ ఆఫ్ ఇట్, దట్ ఈస్ క్యాపిటలిజం. ఆల్వేస్ సోషలిజం వర్సెస్ క్యాపిటలిజం ఐడియాలజికల్ బ్యాటిల్ అనేది ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ హ్యాస్ స్టిల్ గోయింగ్ ఆన్ టిల్ నౌ. సో ఆ పర్టికులర్ ఐడియాలజీ బేస్ అయితేనే నక్సలిజం యొక్క రూట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోషలిజం అంటే క్యాపిటలిజంలో అప్పుడు ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగినప్పుడు
ఆ ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఒక కొత్త క్లాస్ పుట్టింది. ఆ క్లాస్ని ఎమర్జింగ్ మిడిల్ క్లాస్ అంటారు. వాళ్ళే క్యాపిటలిస్ట్. అంటే వీళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంది, ఇండస్ట్రీస్ పెట్టే కెపాసిటీ ఉంది. సో ఈ విధంగా ఇండస్ట్రీస్ పెట్టి ఒక కొత్త తరంగా ఒక కొత్త ఎకనామిక్ సిస్టమ్ని తీసుకొచ్చారు ఆఫ్టర్ ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అయితే వీళ్ళు ఇండస్ట్రీలు పెట్టిన తర్వాత ఏమైందంటే సోషలిజం అనే కాన్సెప్ట్ వచ్చింది. వై సోషలిజం కాన్సెప్ట్ హ్యాస్ కేమ్? బికాస్ ఆఫ్ దిస్ ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ దిస్ పర్టికులర్ ఎమర్జింగ్ మిడిల్ క్లాస్ we have witnessed two particular set of classes, that is bourgeois class and proletariat. bourgeois class ఎవరైతే అంటే వీళ్ళే ప్రాపర్టీ క్లాస్, అంటే వీళ్ళ చేతిలో ప్రాపర్టీ ఉంది. వేరాజ్ ఈ ప్రొలెటేరియట్ క్లాస్ ఎవరైతే ఉందో ఈ ప్రొలెటేరియస్ దే హ్యావ్ నో ప్రాపర్టీ, వాళ్ళ చేతిలో ప్రాపర్టీ ఏమీ లేదు. సో దే ఆర్ ఓన్లీ డైలీ లేబరర్స్. అంటే వీళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీళ్ళు ఈ ఇండస్ట్రీస్ అన్నిటి వల్ల వీళ్ళ ఇండస్ట్రీలో లేబర్గా ఈ ప్రొలెటేరియర్స్ ఎవరు ఉన్నారో ఈ లేబర్స్ పనిచేస్తుండేవారు. బట్ ద ఇష్యూ ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్తో పనిచేసే ఈ క్యాపిటలిజంలో ఆ లేబర్స్కి డైలీ ఇచ్చే శాలరీ కూడా ఇచ్చేవారు కాదు. దే ఓన్లీ యూజ్ టు ప్రొవైడ్ వేజెస్ అంటే రోజువారీ కూలీ ప్రొవైడ్ చేసేవారు. అంటే ఒక రోజుకు సరిపడే కూలీ ఏంటంటే జస్ట్ వాళ్ళు ఆ రోజు సర్వే అవ్వడానికి మాత్రమే ఉపయోగపడేంత కూలీ ఇచ్చేవారు. సో దట్ నెక్స్ట్ రోజు లేబరర్కి ఏం సేవింగ్స్ లేకపోవడం వల్ల హీ హ్యాస్ టు కమ్ టు ది ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ హవర్స్ పని చేయించడం, వాళ్ళతో శ్రమ, ఎటువంటి బెనిఫిట్స్ లేవు, ఎటువంటి ప్రొవిడెంట్ ఫండ్ కానీ లేబర్ యొక్క బెనిఫిట్స్ కానీ ఎటువంటి బెనిఫిట్స్ లేవు. ఓన్లీ వర్క్ అండ్ వెరీ వెరీ లో వేజెస్. ఆ ప్యాథటిక్ కండిషన్ చూసిన కొంతమంది ఎవరైతే ఈ సోషలిస్ట్ ఉన్నారో దాంట్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్ మనం చెప్పొచ్చు, హీ ఈజ్ నన్ అదర్ దాన్ కార్ల్ మార్క్స్. ఈ కార్ల్ మార్క్స్ తను ఈ పర్టికులర్ ప్రొలెటేరియట్స్ యొక్క సిచ్యువేషన్ ని చూసుకుంటూ తను ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. ఆ సిద్ధాంతమే మార్క్సిజం. ఈ మార్క్సిజంలో తను ఇనీషియల్గా ఏం చెప్పారంటే ఈ ఎవరైతే క్యాపిటలిస్టులు ఉన్నారో వాళ్ళు ఈ ప్రొలెటేరియట్స్ మీద దయ చూపించి దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ బెనిఫిట్స్. ఎందుకంటే తను ఏమన్నారంటే మీరు ఎంత ఇండస్ట్రీ పెట్టినా సరే రోజు పడుతున్న వర్కర్ శ్రమ వల్లే మీరు లాభాలు పొందుతున్నారు. ఆ లాభంలో కొంత లాభం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కండిషన్స్ ఇంప్రూవ్ చేయాలని స్టార్టింగ్లో చెప్పారు. బట్ దానివల్ల తనకు ఫర్దర్గా ఏమర్థమైందంటే దెర్ ఈజ్ నో యూస్, ఈ క్యాపిటలిస్ట్ అనే వాళ్ళు ఎప్పటికీ వినరు. సో ఇట్ నీడెడ్ ఏ వైలెంట్ రెవల్యూషన్ అని చెప్పేసి తను చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఈ మార్క్సిజంలో తను ఏం ఐడియాలు చేశారంటే త్రూ హిజ్ మార్క్సిస్ట్ ఐడియాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్సిస్ట్ ఐడియాల్స్నే మనం మార్క్సిజం అంటారు. ఈ మార్క్సిజం యొక్క ఫైనల్ అండ్ ఏమని చెప్పారంటే దట్ ఈస్ కమ్యూనిజం. దిస్ కమ్యూనిజం ఈజ్ ఆల్ అబౌట్ ఎయిమింగ్ ఏ classless and stateless society. That is stateless and classless society. So where everyone is equal, everyone is working on their as per their needs and everyone is working as per their ability and everyone is getting as per their need. అంటే మన యొక్క ఎబిలిటీతో మనం శ్రమ చేస్తున్నాం, అలాగే మన యొక్క నీడ్ ప్రకారం మనం తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ అబౌట్ స్టేట్లెస్ అండ్ క్లాస్లెస్ సొసైటీ దట్ హీఈస్ ట్రైంగ్ టు ఎయిమ్ ఇట్. సో ఈ పర్టికులర్ స్టేట్లెస్ స్టేషన్ కావాలంటే హీ ఎయిమ్ దట్ అలాంటి సిచ్యువేషన్ రావాలంటే వై హీ వాంట్ టు అటైన్ ఏ క్లాస్లెస్ సొసైటీ? బికాస్ ఈ పర్టికులర్ థింగ్ వల్ల ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల వీటి వల్ల ఒక పర్టికులర్ క్లాస్ ఫామ్ అయింది, దట్ ఈస్ బూర్జువాస్ క్లాస్ అండ్ ప్రొలెటేరియస్ క్లాస్. అంతకుముందు ఏది సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ కంటే రెండు డిఫరెంట్ క్లాసెస్ వచ్చాయి, ఇన్ఈక్వాలిటీ సొసైటీలో పెరిగిపోయి. సో అలాంటి ఇన్ఈక్వాలిటీస్ పోయి ఒక క్లాస్లెస్ సొసైటీ కావాలన్నారు. ఇంకోటి ఏం చెప్పారంటే ఈ స్టేట్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ అనేది ఏదైతే డెమోక్రటిక్ ఎలక్షన్ ద్వారా ఫామ్ అయిన స్టేట్ ఉందో ఈ స్టేట్ అనేది క్యాపిటలిస్ట్లకు ఆల్వేస్ సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే ప్రాపర్టీ ఉందో వాళ్ళకి స్టేట్ అనేది ఒక ఏజెంట్గా వర్క్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే. దట్ ఈస్ వై స్టేట్ కూడా వీళ్ళకి బెనిఫిట్గా సపోర్ట్ చేయదు. స్టేట్ విల్ వర్క్ ఓన్లీ యాజ్ ఎన్ ఏజెంట్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ సొసైటీ. ఆ క్యాపిటలిస్టులకి వాళ్ళకి ఫేవర్గానే గవర్నమెంట్ పనిచేస్తుంది అని చెప్పేసి హీ సెడ్. దట్ ఈస్ వై హీఈస్ కాలింగ్ దట్ వీ నీడ్ టు అచీవ్ ఏ క్లాస్లెస్ అండ్ స్టేట్లెస్ సొసైటీ. అలా అచీవ్ చేసిన దాన్నే కమ్యూనిజం అన్నారు. దానికోసం హీ ఎయిమ్డ్ ఎట్ వైలెంట్ రెవల్యూషన్ కావాలని చెప్పారు. వైలెన్స్ ఈజ్ ద మిడ్ వైఫ్ ఆఫ్ ద చేంజ్. దెర్ ఈస్ నో బర్త్ వితౌట్ బ్లడ్. మనకి మనిషి పుట్టుకలో రక్తపాతం ఉంది. సో అందుకని ఒక చేంజ్ రావాలంటే ఒక మార్పు రావాలంటే రక్తపాతం జరగాల్సిందని హీ సెడ్.
Also, he has said one more thing is like, workers of the world unite, you have nothing to lose but your chains. అంటే ఎంటైర్ ప్రపంచంలో ఉన్న శ్రామికులారా ఏకం కండి, మీకు పోయేదేముంది, పోరాడితే ఏదో బానిస సంఖ్యలు తప్ప. ఇలాంటి స్టేట్మెంట్ మనం వింటాం, పోరాడితే పోయేదేముంది, ఏదో బానిస సంఖ్యలు తప్ప. సో దీస్ ఆర్ ది స్టేట్మెంట్స్ దట్ ఆర్ గివెన్ బై ది కాల్ మార్క్స్. దట్ ఈ సెడ్ లైక్, వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్, యూ హ్యావ్ నథింగ్ టు లూజ్ బట్ యువర్ చైన్స్. మీరు ఏదైతే ఈ యొక్క క్యాపిటలిస్ట్ లోకంలో చిక్కుకున్న మీ సంఖ్యలు ఉన్నాయో అవి తెగిపోవాలి. సో యూ హ్యావ్ టు బ్రింగ్ ఎ రెవల్యూషన్ అని చెప్పేసి హీ హ్యాస్ సెడ్. సో అయితే ఎవ్రీ వన్ ఈజ్ నాట్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ది ఐడియాస్ ఆఫ్ మార్క్సిజం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సేమ్ సిచ్యువేషన్ ఈస్ దేర్ ఇన్ బ్రిటన్, ఫ్రాన్స్, ఎవ్రీవేర్. కాకపోతే బ్రిటన్లో ఆల్రెడీ డెమోక్రసీ ఆల్రెడీ ఉంది, సిమిలర్లీ ఫ్రాన్స్లో కూడా డెమోక్రసీ ఉంది. బట్ అక్కడ కూడా లేబర్స్ యొక్క సిచ్యువేషన్ అనేది చాలా పెథటిక్ గా ఉండేది. బట్ ఈ లేబర్స్ ఏం చేశారంటే దే ఫార్మ్డ్ ఏ పీస్ఫుల్ అప్రోచ్. అందుకనే బ్రిటన్లో చూసినట్టయితే ఒక లేబర్ పార్టీ అనేది ఫామ్ అయింది. ఇప్పటికీ లేబర్ పార్టీ ఇస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ, వన్ ఆఫ్ ది అపోనెంట్ పార్టీ అని చెప్పొచ్చు. లేబర్ పార్టీ ఉంటుంది, వన్ మోర్ థింగ్ ఇస్ కన్జర్వేటివ్ పార్టీ. సో ఈ లేబర్ పార్టీ ఏదైతే ఉందో దే ట్రై టు వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వర్కర్స్. సో ఈ విధంగా ఒక పీస్ఫుల్ పాత్ అనేది సమ్ కంట్రీస్ లో చూస్ చేసుకున్నారు. ఎవరైతే మార్క్సిజం ఐడియాస్ ఫాలో అయ్యారో, సంబడి సెడ్ లైక్ ద ఫైనల్ ఎయిమ్ ఆఫ్ మార్క్స్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ రెవల్యూషన్, హిస్ ఎయిమ్ ఈజ్ టు బ్రింగ్ ద వర్కర్స్ పొజిషన్ సమ్వాట్ బెటర్. వర్కర్స్ యొక్క సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలని కోరుకున్నారు కాబట్టి, సో సమ్ పీపుల్ చూజ్ ఎ మీనింగ్ఫుల్ పాత్, నాన్ వైలెంట్ పాత్, దట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ లో లేబర్ పార్టీలు ఫాల్ చేసి ఎలక్షన్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ఏదైతే ఉందో డెమోక్రటిక్ మీన్స్ లో దే హ్యావ్ ట్రై టు బ్రింగ్ ది చేంజ్ ఇన్ ది వర్కర్స్ సిచ్యువేషన్. సో అందుకనే దే హ్యావ్ ఫాలోడ్ ఏ డెమోక్రటిక్ మీన్స్. బట్ కొన్ని కంట్రీస్ లో ఉన్నాయో ద లీడర్స్ లైక్ లెనిన్, మావో అండ్ క్యూబా రెవల్యూషన్ తీసుకొచ్చిన మన చెగువేరా, దే ట్రై టు బ్రింగ్ ఏ రివల్యూషన్, ఒక వైలెంట్ రెవల్యూషన్ తీసుకొచ్చి దే ట్రై టు ఓవర్ త్రో ద స్టేట్. అప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్టేట్ ని ఓవర్ త్రో చేసి దే బాట్ ఏ న్యూ రెవల్యూషన్. అందుకే మనం చూసినట్టయితే వీ హ్యావ్ సీన్ రష్యన్ రెవల్యూషన్, అలాగే చైనీస్ రెవల్యూషన్ బై మావో, రష్యన్ రెవల్యూషన్ బై మావో లెనిన్, ఆర్ సిమిలర్లీ క్యూబన్ రెవల్యూషన్ బై చెగోవెరా. సో ఈ విధంగా ఈ పర్టికులర్ కంట్రీస్ లో దే హ్యావ్ ట్రైడ్ టు బ్రింగ్ 3 డిఫరెంట్ రెవల్యూషన్స్ బేస్డ్ ఆన్ దేర్ వైలెంట్ మీన్స్ టు ఓవర్ త్రో ద స్టేట్. వాళ్ళ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు ఓవర్ త్రో ద స్టేట్. అప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్టేట్ ని ఓవర్ త్రో చేసి వాళ్ళు ఒక కొత్త సిస్టాన్ని తీసుకురావాలి, దట్ ఈస్ కమ్యూనిజం అనే పదాన్ని తీసుకురావాలని చెప్పారు. దట్స్ వై రష్యాలో రష్యన్ రెవల్యూషన్ బ్రాట్ బై లెనిన్, సిమిలర్ చైనాలో మావో జెడాంగ్ అండ్ క్యూబాలో చెగువేరా. సో ఈ విధంగా కొంతమంది డెమోక్రసీ ఫాలో అయ్యారు, కొంతమంది వైలెంట్ మీన్స్ ఫాలో అయ్యారు. వాట్ అబౌట్ ఇండియా? ఇండియాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇఫ్ యూ సీ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మార్క్సిజం ఇన్ ఇండియా, వీ కెన్ సే దట్ ఇండియాలో మార్క్సిజం అనేది అప్పుడు ఏ విధంగా ఉండేదంటే, ప్రతి కంట్రీ ఎఫెక్ట్ అయినట్టు ఏదైతే పూర్ కంట్రీస్ ఉన్నాయో ఎవ్రీ కంట్రీ ఇస్ ఎఫెక్టెడ్ బై ది ఐడియాస్ ఆఫ్ ది మార్క్సిజం. అందుకనే మార్క్స్ ని ఏమంటారంటే గ్రేటెస్ట్ పొలిటికల్ ఫిలాసఫర్ ఆఫ్ 18th or 19th century హూ హ్యాస్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ దాన్ ది ఎనీ అదర్ పొలిటికల్ ఫిలాసఫర్ అని చెప్పేసి అంటారు. అతని ఐడియాస్ ఇప్పటికీ ఒక డిబేటబుల్ గా ఉంటుంది. సో అలా ఇండియాలో కూడాను సమ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ మార్క్సిజం బికాస్ దే ట్రై టు బ్రింగ్ ద చేంజెస్ ఇన్ ద సొసైటీ. సో ఆ విధంగా చూసినట్టయితే ఇండియాలో ఇన్ఫ్లుయెన్స్ చూసినట్టయితే ఇండియాలో 1925లో ఎంఎన్ రాయ్ హీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, దాన్ని సిపిఐ అంటారు. ఈ సిపిఐ ఏదైతే ఫామ్ చేశారో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరువాత గ్రాడ్యువల్ గా వాట్ ఇట్ హ్యాస్ బికమ్ లైక్, దీనిపైన ఏదైతే అప్పుడు బ్రిటిష్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ బ్రిటిష్ గవర్నమెంట్ అనేది దే హ్యావ్ కర్బ్డ్, దీనిపైన బ్యాన్ చేశారు. ఆ యాక్టివిటీస్ ఏవైతున్నాయో ఈ సిపిఐ యాక్టివిటీస్ అనేసి బ్యాన్ చేశారు. బట్ హిస్టరీ హ్యాస్ మెనీ అదర్ ఫోల్డింగ్స్. సో హిస్టరీలో చాలా ట్విస్ట్ ఉంటాయి. ఆ ట్విస్ట్ లో వన్ ఆఫ్ ది ట్విస్ట్ ఏంటంటే వరల్డ్ వార్ 2. ఈ వరల్డ్ వార్ 2లో రష్యా అనేది బ్రిటన్ సైడ్ ఫైట్ చేసింది. బ్రిటిష్ ప్లస్ రష్యా అనేది ఫైటింగ్ ఎగనెస్ట్ ది జర్మన్ నేషన్స్. సో జర్మన్, ఇటలీ యాక్సిస్ పవర్ ఏదైతే ఉందో జపాన్, దానికి ఎగనెస్ట్ గా బ్రిటన్, రష్యా కలిసారు. ఎప్పుడైతే రష్యా అనేది కమ్యూనిస్ట్ రెజిమ్, ఎందుకంటే 1917లోనే రష్యన్ రెవల్యూషన్ అనేది మన లెనిన్ తీసుకొచ్చారు. సో అప్పటికే సిపిఐ ఇన్ఫ్లుయెన్స్, రష్యా ఇన్ఫ్లుయెన్స్ అనేది సిపిఐ మీద ఉంది. సో ఎప్పుడైతే రష్యా అనేది బ్రిటన్ అనేది వరల్డ్ వార్ 2లో కలిసాయో
సో అప్పుడు ఈ సిపిఐ పైన ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానిపైన బ్యాన్ అనేది లిఫ్ట్ చేస్తారు. లిఫ్టెడ్ ది బ్యాన్ ఎవరు? అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్. ఆ తర్వాత దే ఆల్సో ట్రై టు పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్స్ ఆల్సో. కానీ ద సిద్ధాంతం ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇండియాలో ఐఎన్సి అనేది బాగా ప్రామినెంట్గా ఉండడం వల్ల త్రూ ఐఎన్సి అనేది డెమోక్రసీ అనేది ఇండియాలో డెమోక్రటిక్ సిస్టమ్ అనేది వచ్చింది. బికాస్ ఆఫ్ దిస్ డెమోక్రటిక్ సిస్టమ్ ఎలక్షన్స్ అనేవి ఉండే. దిస్ ఈస్ హౌ ఇట్ హస్. ఇఫ్ యూ సీ దిస్ వన్ వేరే ఇన్ క్యూబన్ రెవల్యూషన్ టైంలో కానీ రష్యాలో కానీ దెర్ ఇస్ నో సార్ట్ ఆఫ్ ఎలక్షన్స్. ఎలక్షన్ అనే పదం లేదు. బట్ ఇండియాలో ద ప్రిడామినెంట్లీ ఐఎన్సి ప్లేడ్ ఏ కీ రోల్ టు గెట్ ది ఇండిపెండెన్స్. సో డెమోక్రటిక్ మీన్స్ అనేది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వీ హ్యావ్ విట్నెస్డ్. సో ఇది సిపిఐ ఏమైతే ఉందో సిపిఐ కూడాను దే ఆల్సో ట్రై టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్స్. బట్ యాక్చువల్గా చెప్పాలంటే యాక్చువల్గా సిపిఐ ఏదైతే ఉందో ఆ సిపిఐ బిలీవ్ చేస్తున్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు ఏదైతే మార్క్సిజం మీద ఐడియా ఫాలో అయి ఉంటాయి. బట్ ఈ మార్క్సిజం ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఈ మార్క్సిజం ఐడియాస్ అనేది ఎగ్నెస్ట్ టు ద డెమోక్రటిక్ సిస్టమ్. అసలు డెమోక్రటిక్ సిస్టమ్నే అసలు మార్క్స్ అనేవాడు సపోర్ట్ చేయడు. సో హీఈస్ ఎగ్నెస్ట్ టు ద డెమోక్రటిక్ సిస్టమ్. సిమిలర్లీ ఆ తర్వాత 1949లో మావో జిదాంగ్ తీసుకొచ్చాడు. హీ ఆల్సో మావో జిదాంగ్ హీ బ్రాట్ ఎ రెవల్యూషన్ దట్ ఈస్ చైనీస్ రెవల్యూషన్. సో హీ కేమ్ అప్ విత్ హిస్ ఐడియాస్ దట్ ఈస్ కాల్డ్ మావోయిజం. ఈ మావోయిజం కూడాను హీఈస్ ఆల్సో ఎగ్నెస్ట్ టు ద డెమోక్రసీ. అందుకనే చైనాలో ఎప్పటికి కూడాను కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఉంటుంది. అండ్ దేర్ ఈజ్ నో డెమోక్రసీ. మన ఇండియాలో ఎలక్షన్స్ అనేది వాళ్ళ దగ్గర ఉండవు. సో ఎవరైతే కొంతమంది సిపిఐలో కొంతమంది లీడర్స్ ఎవరైతున్నారో దే బిలీవ్డ్ ఇన్ ఎలక్షన్స్. బట్ ఎవరైతే కోర్ ఫిలవర్స్ ఉంటారో ఆ కోర్ ఎవరైతే సిపిఐ యొక్క మార్క్సిజం యొక్క సిద్ధాంతాలు మావోయిజం సిద్ధాంతాలు ఫాలో అవుతారో వాళ్ళకి ఈ సిపిఐ పార్టీ అనేది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. బట్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే దట్ ఈస్ వై ఐ హ్యావ్ సెడ్ ఇట్ యాజ్ ది లెఫ్ట్ వింగ్. సో ఇక్కడ మీ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ కాల్డ్ అకౌట్ లెఫ్ట్ వింగ్ అనేది ఎందుకు వచ్చిందంటే అప్పట్లో ఏదైతే డిబేట్స్ జరిగాయో క్యాపిటలిజం వర్సెస్ సోషలిజం డిబేట్స్ జరిగాయో ఆ సోషలిజంలో సెంట్రల్ అనేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళని సెంట్రిస్ట్ అంటారు. దే వోంట్ కంప్లీట్లీ సపోర్ట్ రైట్ వింగ్ దట్ ఈస్ క్యాపిటలిజం ఆర్ దే వోంట్ కంప్లీట్ సపోర్ట్ సోషలిజం. సో ఎవరైతే రైట్ వింగ్ సైడ్ అప్పుడు ఒక డిబేట్స్ అయ్యేటప్పుడు ఒక పర్టికులర్ రూమ్ లో దే యూజ్డ్ టు సిట్ ఇన్ దిస్ లైక్ దిస్. ఎవరైతే సిద్ధాంతాలు ఎక్స్ట్రీమ్ గా వెళ్ళరో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సెంటర్లో కూర్చోరు, వాళ్ళు సెంట్రిస్ట్ అనేవారు. ఎవరైతే కంప్లీట్ గా క్యాపిటలిజం సపోర్ట్ చేస్తారో ఒక లెజెస్ ఫేర్ స్టేట్ సపోర్ట్ చేస్తారో వాళ్ళని రైట్ సైడ్ కూర్చునేవారు. అందుకనే దే యూజ్డ్ టు కాల్ రైట్ వింగ్. ఎవరైతే వీళ్ళు క్యాపిటలిస్టులు ఎవరైతే సోషలిజం సపోర్ట్ చేస్తారో దే యూజ్డ్ టు కాల్ ఇట్ దే సిట్ ఇన్ ది లెఫ్ట్ వింగ్, లెఫ్ట్ సైడ్ కూర్చునేవారు. సో అందుకనే ఎవరైతే సోషలిజం సపోర్ట్ చేస్తారో దే యూజ్డ్ టు కాల్ లెఫ్ట్ వింగ్ సపోర్టర్స్. ఎవరైతే క్యాపిటలిజం సపోర్ట్ చేస్తారో వాళ్ళు రైట్ వింగ్ సపోర్ట్ చేస్తారు, వాళ్ళని రైట్ వింగ్ సపోర్టర్స్ అంటారు. సో ఆ విధంగా యూజువల్ గా చెప్పాలంటే ఇప్పుడు సిపిఐ అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇండియాలో ఐఎన్సి ఇస్ కన్సిడర్డ్ యాజ్ ది సెంట్రిస్ట్. దే ఆర్ నాట్ కంప్లీట్లీ రైట్ వింగ్ అండ్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ లెఫ్ట్ వింగ్. ఎందుకంటే నెహ్రూ లాంటి వాళ్ళు కూడా దే ఆల్వేస్ ఫాలోడ్ ది సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ బట్ దే డిడ్ నాట్ అండర్మైన్ ది క్యాపిటలిజం ఆల్సో. బట్ సోషలిజం ఫాలో, అందుకే వాళ్ళు సెంట్రిస్ట్ అంటారు. ఐఎన్సి సెంట్రిస్ట్ ఐడియాస్ ఫాలో అయింది. వేరే ఇఫ్ చూసినట్టయితే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది దే యాక్చువల్లీ లెఫ్ట్ వింగ్. బట్ ఏమైందంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడాను ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు కూడాను కొంచెం లిబరల్ గా అవడం స్టార్ట్ చేశారు. సో ఎవరైతే సిపిఐ ఏదైతే ఉందో సిపిఐ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం ఇది కొంతమందికి ఎవరైతే కోర్ ఎవరైతే మార్క్సిజం ని అండ్ మావోయిజం ని బిలీవ్ చేస్తారో దే డిడ్ నాట్ ట్రస్ట్ ది సిపిఐ. సో ఆ విధంగా రిజెంట్మెంట్ అయినప్పుడు 1962లో ఇండో చైనీస్ వార్ అవుతుంది. ఈ ఇండో చైనీస్ వార్ అయినప్పుడు 1960 ఇండో చైనా వార్ అవుతుంది. ఈ ఇండో చైనా వార్ అయినప్పుడు చైనీస్ ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దే డిడ్ నాట్ క్రిటిసైజ్ ది చైనీస్ అగ్రెషన్. చైనా యొక్క అటాక్ ని వాళ్ళు క్రిటిసైజ్ చేయలేదు. అదేవిధంగా దీనివల్ల ఐఎన్సి అనేది ఎప్పుడన్నా గవర్నమెంట్ ఏదైతే ఉందో నెహ్రూ గవర్నమెంట్ అనేది దే కర్బ్డ్ ఈ సిపిఐ యాక్షన్ కర్బ్ చేసేసింది. ఈ సిపిఐ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకురావట్లేదని చెప్పి కొంతమంది సిపిఐ మార్క్సిస్టులని బయటకు వచ్చి దే హ్యావ్ క్రియేటెడ్ న్యూ పార్టీ దట్ ఈస్ సిపిఐ మార్క్సిస్ట్. కొత్త పార్టీని ఫామ్ చేశారు. దీంట్లో ఫేమస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీస్
నన్ అదర్ దాన్ జ్యోతి బసు. వెస్ట్ బెంగాల్లో లాంగెస్ట్ సీఎం ఇతనే. ఇప్పటికీ వెస్ట్ బెంగాల్ యొక్క పొలిటికల్ హిస్టరీ చూస్తే ద లాంగెస్ట్ సీఎం ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇతనే జ్యోతి బసు. తిని సిపిఎం మార్క్సిస్ట్ పార్టీ పనిచేసి హీ వాంట్ టు బ్రింగ్ ఏ చేంజ్. ఎందుకు చేంజ్ తీసుకురావాలంటే ద మెయిన్ రీజన్ ఈస్ అప్పట్లో ఏదైతే ఇండియాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే జమీందారీ సిస్టమ్, ల్యాండ్ రిఫార్మ్స్. ఇవన్నీ మీరు చూసినట్టయితే ఇవన్నీ ఏమిటి, ఇవన్నీ జమీందార్ సిస్టమ్. అంటే జమీందారులు ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ ప్రాపర్టీ. అదే పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పూర్ పీపుల్ అనేది ప్రాపర్టీ లెస్, వీ హ్యావ్ నో ప్రాపర్టీ. సో ఇది చూసినట్టయితే ఇండియాలో కూడా మనం ఏదైతే క్యాపిటలిజం కును బ్రూర్జువాస్ కును ప్రొలెటరీ క్లాస్ డిస్కస్ చేసామే ప్రాపర్టీ వర్సెస్ నాన్ ప్రాపర్టీ అని. సో సిమిలర్లీ ఇదే కాన్ఫ్లిక్ట్ అనేది ఇండియాలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ జమీందార్స్ వస్తారు, వేరాజ్ ఇక్కడ మీకు వచ్చినప్పుడు పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పూర్ పీజెంట్స్ అనే వాళ్ళు ఇక్కడ వస్తారు, పేద రైతులు ఇటు సైడ్ వస్తారు. సో సిమిలర్లీ ఇక్కడ కూడా మనకి ఏమొచ్చిందంటే సేమ్ వే ఇక్కడ కూడా మనకి ఇండియాలో కూడా సేమ్ సిచ్యువేషన్ అరైజ్ అయింది. ఆ సిచ్యువేషన్ ఏంటంటే పూర్ పీపుల్ వర్సెస్ వీళ్ళకి ఎవరైతే ఉందో వీళ్ళు నో ప్రాపర్టీ, దే వర్సెస్ దీస్ పీపుల్ వర్సెస్ జమీందారీ అండ్ ల్యాండ్ రిఫార్మ్ సిస్టమ్. వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. కానీ ఈ సిపిఐ కూడాను దే డిడ్ నాట్ ట్రై టు బ్రింగ్ ఎనీ హెల్ప్ టు ది పూర్ పీపుల్. సో వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏమి యాక్షన్ తీసుకురావట్లేదని వాళ్ళ నుంచి బయటకు వచ్చి జ్యోతి బసు లాంటి వాళ్ళు సిపిఐ మార్క్సిస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. దే ఫార్మ్డ్ ఏ న్యూ గవర్నమెంట్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. బట్ ఆఫ్టర్ కమింగ్ టు పవర్ దే ఆల్సో ఫెయిల్ టు బ్రింగ్ ఎనీ చేంజెస్ టు ది పూర్ పీపుల్. ఎందుకంటే అప్పటికి కూడా జమీందారీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ జమీందారీ సిస్టమ్, ఆ ల్యాండ్ రిఫార్మ్ సిస్టమ్ అనేది అప్పటికి అబాలిష్ చేసినా సరే ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెత్తనం అనేది బాగా చెల్లేదు. ఈవెన్ తో సిపిఐ మార్క్సిస్ట్ పవర్ లోకి వచ్చినా సరే దే ఆల్సో ఫెయిల్ టు ఇంప్రూవ్ ద కండిషన్స్ ఆఫ్ ది పూర్ పీపుల్. సో ఈ సిచ్యువేషన్ చూసుకొని ఈ ప్రాబ్లం చూసుకొని కొంతమంది ఎవరైతే సిపిఐ మార్క్సిస్ట్ లో కొంతమంది పీపుల్ ఉన్నారో ప్రాపర్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ చారు మజుందార్, కాను సన్యాల్ వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అయ్యేవాళ్ళు. సిపిఐ నుండి మనం బయటకు వచ్చేసాం, వీ ఫార్మ్డ్ ఏ న్యూ పార్టీ సిపిఐ మార్క్సిస్ట్. దీంట్లో మనం ఏం బిలీవ్ చేసామంటే ఈ సిపిఐ మార్క్సిస్ట్ వల్ల మనకు కూడా పూర్ పీపుల్ కి ఒక పర్టికులర్ కండిషన్ అనేది వాళ్ళ యొక్క కండిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందని ఫీల్ అయ్యాం. ఈ జమీందారుల నుండి ఈ ల్యాండ్ లార్డ్స్ నుండి వాళ్ళ పెత్తనం పోయి ఈ పూర్ పీపుల్ సిచ్యువేషన్ బాగవుతుందని ఫీల్ అయ్యారు. బట్ అలా కూడా జరగలేదు. సో దీనివల్ల ఈ సిపిఐ మార్క్సిస్ట్ లో కొంతమంది వాళ్ళు ఫ్రస్ట్రేట్ ఫీల్ అయ్యేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే దే ఆల్సో వెయిటెడ్ ఫర్ ది రైట్ ఆపర్చునిటీస్. వాళ్ళు ఎలాగుందంటే ఈ మార్క్సిస్ట్ సిస్టమ్ కానీ ఈ డెమోక్రసీ అనేది వేస్ట్. ఎందుకంటే సిపిఐ కూడా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసింది, దే ఆల్సో డిడ్ నాట్ ట్రై టు ఇంప్రూవ్ ఎనీ కండిషన్ వీళ్ళ సిద్ధాంతం ప్రకారం. సిమిలర్లీ సిపిఐ మార్క్సిస్ట్ వచ్చింది, అది కూడా ఇంప్రూవ్ చేయలేదు. సో ఈ డెమోక్రసీ సిస్టమ్ కాదు, వీ హ్యావ్ టు ఓవర్ త్రో ది స్టేట్ అని వాళ్ళు ఫీల్ అయ్యేవారు. సో వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్ ఉండేవాళ్ళు. దే ఆల్సో వెయిటెడ్ ఫర్ ది రైట్ ఆపర్చునిటీ. అలాంటి సిచ్యువేషన్ లో ఏమైందంటే సో అందుకనే వాళ్ళు ఒక పర్టికులర్ మూవ్మెంట్ తీసుకొద్దామని ట్రై చేశారు. సో వాళ్ళు అప్పుడు ఏం ఫీల్ అయ్యారంటే అందుకనే ఒక నక్సలిజం అనే మూవ్మెంట్ స్టార్ట్ అయింది, ఇన్స్పైర్డ్ బై కమ్యూనిజం అండ్ మావోయిజం అన్నారు. ఇంకో ఫేమస్ స్టేట్మెంట్ మీరు చూసుకున్నట్టయితే దస్ ఈస్ గివెన్ బై ది మావో, దట్ ఈస్ వాట్ హీ హాస్ సెడ్ లైక్ పొలిటికల్ పవర్ గ్రోస్ అవుట్ ఆఫ్ ఏ బ్యారల్ ఆఫ్ ఏ గన్. ఈ అంటే ఒక పొలిటికల్ పవర్ ఏదైతే ఉందో ఈ పొలిటికల్ పవర్ దేని నుంచి వస్తుందంటే బ్యారల్ ఆఫ్ ఏ గన్ అన్నారు. ఈ బ్యారల్ ఆఫ్ ఏ గన్ మీన్స్ రెవల్యూషన్, వైలెంట్ రెవల్యూషన్. ఇక్కడ పొలిటికల్ పవర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఓవర్ త్రో ద స్టేట్ అండ్ బ్రింగ్ కమ్యూనిస్ట్ స్టేట్. తను ఆల్రెడీ మావో రెవల్యూషన్ తీసుకొచ్చాడు అండ్ హీ సక్సీడెడ్ ఇన్ ఇట్. బట్ ఇదే సిద్ధాంతాలు వీళ్ళు బిలీవ్ చేశారు, మనం కూడా మావోయిజం ఫాలో అవుతూ ఒక సిస్టమ్ తీసుకురావాలి టు బై ఓవర్ త్రోయింగ్ ద ప్రెజెంట్ ఉన్న డెమోక్రటిక్ సిస్టమ్ ని ఓవర్ త్రో చేసి మనం తేవాలని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతుంటారు. బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది రైట్ ఆపర్చునిటీస్ ఫ్రస్ట్రేషన్ కోసం. అలాంటి సిచ్యువేషన్ లో ఏమైందంటే ఒక పర్టికులర్ స్పార్క్ అనేది నక్సల్ బారీలో జరిగింది. ఆ స్పార్క్ ఏం జరిగిందంటే జ్యుడిషియల్ వెర్డిక్ట్ అనేది వచ్చింది. ఆ జ్యుడిషియల్ వెర్డిక్ట్ లో అంటే ఒక పర్టికులర్ కేసులో ట్రైబల్ పీజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్ పీజెంట్ కి ఫేవర్ గా కోర్ట్ అనేది వెర్డిక్ట్ ఇచ్చింది, హీ కెన్ ఓన్ ద ల్యాండ్ అని. బట్
ఆ పర్టికులర్ ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో దీనిని ఎవరైతే అప్పుడు ల్యాండ్ లార్డ్ ఉన్నారో ఆ ల్యాండ్ లార్డ్ యాక్సెప్ట్ చేయకుండా హీ కిల్డ్ దిస్ ట్రైబల్ పీజెంట్. ఇది చూసిన ఈ పర్టికులర్ ఎవరైనా చారు మజుందార్, కాను సాని ఉన్నారో ఇక ఎటువంటి సిస్టమ్ వేస్ట్, ఈ జ్యుడిషియల్ వెర్డిక్ట్ ఇచ్చినా సరే ఈ ల్యాండ్ లార్డ్స్ పెత్తనం చలాయిస్తుందని వీళ్ళు ఈ ల్యాండ్ లార్డ్ మీద అటాక్ చేస్తూ దే హ్యావ్ కిల్ దిస్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో. అది ఆ పర్టికులర్ స్పార్క్ అనేది నక్సల్ బారీ మూవ్మెంట్ లో స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన మూవ్మెంట్ అనేది తర్వాత ఇండియా షుక్ ద నేషన్ చేసి ఒక రెడ్ కారిడార్ ఫామ్ చేసింది. సో ఈ విధంగా దే కిల్ ది ల్యాండ్ లార్డ్స్ అనమాట. సో అదే దిస్ హెస్ హ్యాపెండ్ హియర్. ఈ నక్సల్ బారీ డిస్ట్రిక్ట్ లో ఈ సిచ్యువేషన్ అనేది హ్యాపెంది. దే ఫార్మ్ దిస్ నక్సలిజం. ఈ విధంగా వాళ్ళు ఒక నక్సలైట్ అనే మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. సో దిస్ ఈజ్ హౌ దే పర్టికులర్లీ దే లెట్ దిస్ పర్టికులర్ movement. That is what we are trying to say here. So the uprising started in Naxalbari, led by Charu Mazumdar and Kanu Sanyal, inspired by Mao Zedong ideology, aimed at overthrow these feudal landlords through armed rebellion. So ఇదే ఇండియాలో gave birth to the left wing extremism. అంటే ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ వింగ్ ఏదైతే ఉందో దే బిలీవింగ్ ఇన్ ది ఐడియాస్ ఆఫ్ సోషలిజం. అంటే సోషలిజం అంటే ఒక సొసైటీ తీసుకురావాలి వేర్ ఎవరైతే ఉన్నారో పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫేవర్గా ఈ క్యాపిటలిజం లాంటి ప్రాపర్టీ క్లాస్ లేకుండా ఒక సోషలిజం సమానత్వమైన సమాజాన్ని తీసుకురావడమే సోషలిజం యొక్క సిద్ధాంతం. దీన్ని తీసుకురావడానికి వెన్ దే ఫాలో ఎక్స్ట్రీమ్ ఐడియాస్ అంటే వైలెంట్ మీన్స్ ఇలాంటి ఫాలో అవుతారే అందుకనే దే ఆర్ కాల్డ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఈ లెఫ్ట్ వింగ్ ఐడియాస్ అనేది ఎవ్రీ వన్ ఫాలోడ్. ఈవెన్ నీకు సోషలిజం అని ఎవరైతే ఉన్నారు ఈవెన్ గాంధీ సపోర్టెడ్, నెహ్రూ సపోర్టెడ్, ఆల్సో సుభాష్ చంద్ర బోస్ సపోర్టెడ్, దే హావ్ ఫాలోడ్. ఎందుకంటే సోషలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఐఎన్సీలో కూడా ఉండేది. బట్ దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఫాలోడ్ అన్ ఎక్స్ట్రీమ్ మెథడ్. అంటే ఒక వైలెంట్ మెథడ్. నార్మల్ కన్సెన్సస్ కానీ మీటింగ్స్ కానీ డిబేట్స్ కానీ డిస్కషన్స్ కానీ ఈ విధంగా లెఫ్ట్ వింగ్ ఐడియాలజీస్ ప్రాపగేట్ చేస్తే వాళ్ళు మిడిల్ పాత్ ఫాలో అయ్యారని అర్థం. అలా కాకుండా వీళ్ళు ఎక్స్ట్రీమ్ ఐడియాస్ ఫాలో అవుతూ దే ట్రై టు బ్రింగ్ ఏ రెవల్యూషన్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇట్ హాస్ గివెన్ ద బర్త్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ఇండియా. సో ఈ విధంగా ఒక స్పార్క్ ఏదైతే స్టార్ట్ అయిందో నక్సల్ బారీలో ఆ స్పార్క్ అనేది గ్రాడ్యువల్గా ఇట్ బికేమ్ ఏ బిగ్ మూమెంట్. సో ఇక్కడే మనం చూసిన పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చారు మజుందార్, కాను సాన్యాల్, అలాగే జంగల్ సంతాల్. ఈ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ట్రై టు ఫార్మ్ దిస్ పర్టికులర్ మూమెంట్. అందుకనే మావో రెవల్యూషన్స్ ఎవరైతే ఉన్నాయో ఆ ఐడియాస్ తీసుకొని దే బిలీవ్డ్ ఇన్ ఏ ఆర్మ్డ్ స్ట్రగుల్. ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్ బాన్ చేస్తూ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్. ఎందుకు ఈ ప్రాపర్టీ లెస్ ప్లస్ ప్రాపర్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాపర్టీ క్లాస్ కి నో ప్రాపర్టీ క్లాస్ కి మధ్యన ఫైట్ ఇది. ఈ ల్యాండ్ లార్డ్స్ అనేవారు ప్రాపర్టీ క్లాస్, పూర్ పీజన్స్ అనేవారు ప్రాపర్టీ లెస్ క్లాస్. సో వాళ్ళ మధ్య స్ట్రగుల్ అయ్యి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ బాగా చేయడం కోసం దే బిలీవ్డ్ ఇన్ ఆర్మ్డ్ స్ట్రగుల్. సో ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్ వల్ల వాళ్ళు కొంత సక్సెస్ అయ్యారు రెవల్యూషన్ తెచ్చి. ఆ రెవల్యూషన్ సక్సెస్ అవడం వల్ల వాట్ దే హ్యావ్ డన్ ఇస్ లైక్ ఆ పర్టికులర్ స్పార్క్ ఏదైతే ఉందో తర్వాత ఒక రెడ్ ఫ్లేమ్ గా ఫామ్ చేసింది. అంటే ఇట్ ఇగ్నైటెడ్ టు మెనీ అదర్ ఏరియాస్. ఆ విధంగా వీళ్ళు ఎవరైతే చారు మజుందార్ ఉన్నారో 1967లో మనకి ఆ పర్టికులర్ రెవల్యూషన్ మూవ్మెంట్ జరిగింది. తర్వాత 1969లో ఈ ఫార్మ్డ్ ఏ పార్టీ దట్ ఈస్ కమ్యూనిస్ట్ సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ. అదే ముందున్న పార్టీ సిపిఐ, దాని తర్వాత వచ్చిన పార్టీ సిపిఐ మార్క్సిస్ట్. సో ఆ మార్క్సిస్ట్ పార్టీ కాకుండా హీ ఫార్మ్డ్ ఎ న్యూ పార్టీ దట్ ఈస్ సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ. సో త్రూ దిస్ పార్టీ he tried to bring a change, he tried to overthrow the state and form a new state with new ideologies that is based on Maoism and Marxism. సో ఆ విధంగా ఐడియా సిద్ధం ప్లాన్ చేశారు. బట్ దీనికోసం గవర్నమెంట్ ఏం చేసిందో అది మనం నెక్స్ట్ యాక్షన్లో చూద్దాం. సో ఫేజ్ 1 చూసినట్టయితే ఫేజ్ 1లో నక్సల్ బారీ అప్రైజింగ్ ఏదైతే ఉందో ఇది 1967లో జరిగింది ఇన్ నక్సల్ బారీ విలేజ్. సో ఆ తర్వాత 1961లో అది ఒక సక్సెస్ తీసుకొచ్చింది ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో. సో ఆ బిలీవ్ చేస్తూ సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అనేది చారు మజుందార్ అని ఫామ్ చేశారు. ఆఫ్టర్ దిస్ అక్కడ స్టార్ట్ అయిన స్పార్క్ అనేది ఫర్దర్ అదర్ స్టేట్లో కూడా సేమ్ ప్రాబ్లం ఉండేది. ఎవరైతే జమీందారులు వాళ్ళ పెత్తనం బాగా నడిచేది. అందుకని సినిమాలో మనం పాత సినిమా చూపిస్తుంటారు జమీందారులు వందల వేల ఎకరాలు ఉండేవి, పేదల దగ్గర ఏమీ ఉండేది కాదు. సో ఇవి ఎందుకంటే బ్రిటిష్ సిస్టమ్ జమీందారీ సిస్టమ్
మహల్వారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, ఇలాంటి సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిష్. వాళ్ళు తెచ్చిన పద్ధతులు, ఆ కలోనియల్ పద్ధతులు ఏమన్నాయో అవి తర్వాత కూడా కొనసాగేవి. సో అందుకని సేమ్ ప్రాబ్లమ్స్ అన్ని అదర్ స్టేట్లో కూడా ఉండేవి. సో అందుకని ఇక్కడ అప్పుడు ఏదైతే ఉందో ఆ జార్ఖండ్ కానీ, బీహార్, జార్ఖండ్, ఏపీ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఇలాంటి పర్టికులర్ స్టేట్లు, మేజర్ స్టేట్లు ఏదైతే ఉన్నాయో ఆ స్టేట్లో, తెలంగాణ, ఈ అన్ని స్టేట్లో కూడాను ఈ పర్టికులర్ మార్క్సిజం ఏదైతే ఉందో ఈ నక్సల్ బారీ మూవ్మెంట్ అని స్టార్ట్ అయ్యి ఒక బిగ్గెస్ట్ నక్సలైట్ మూవ్మెంట్గా మారింది. కాకపోతే గవర్నమెంట్ దీనికి కంటైన్ చేసింది. గవర్నమెంట్ అనేది ఆపరేషన్ స్టెపుల్ చేజ్ అనే పర్టికులర్ ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి ఈ పర్టికులర్ ఏదైతే ఆర్మ్ స్ట్రగుల్ ఉందో దాన్ని అప్పట్లోనే ఇట్ సమ్వాట్ సక్సీడెడ్ ఇన్ ఇట్. ఎందుకంటే మేజర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో చారు మజుందార్, కాను సాన్యాల్, వీళ్ళందరినీ కట్టేలు చేసి వాళ్ళ యాక్టివిటీస్ని కట్టేలు చేసి కంప్లీట్గా కట్టేలు చేసి ఆ తర్వాత ఈ మూమెంట్ అనేది అప్పుడు సప్రెస్ చేసింది. కానీ ఫర్దర్గా ఆ మూమెంట్ ఏం జరిగిందంటే ఫేజ్ 2లో గ్రాడ్యువల్గా వాళ్ళు రివైవల్ అవడం స్టార్ట్ చేశారు. రివైవల్ అవుతూ స్ట్రాటజికల్గా ఎక్స్పాండ్ అయ్యారు. సో ఆ విధంగా మనం చూసినట్టయితే అప్పుడు ఫామ్ అయిన సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఏది ఉందో ఈ సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ని కంప్లీట్గా గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసేసి దే బ్యాన్ దిస్ వన్ అండ్ వాళ్ళ యాక్టివిటీని కూడా కంప్లీట్గా కట్ చేసేసింది. బట్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో న్యూ గ్రూప్స్ ఫామ్ అయ్యాయి 1980s to 90sలో. దాంట్లో మేజర్ గ్రూప్స్ ఎలాంటివంటే పీపుల్ వార్స్ గ్రూప్, పీపుల్ కోసం ఫైట్ చేస్తున్న పీపుల్ వార్స్ గ్రూప్, అలాగే మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అని కొన్ని గ్రూప్స్ ఇవన్నీ మేజర్ గ్రూప్స్. అలాంటి చాలా చాలా చిన్న చిన్న గ్రూప్స్ ఫామ్ అవుతూ ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో కొన్ని సిద్ధాంతాలతో ఇలాంటి న్యూ గ్రూప్స్ ఫామ్ అయ్యాయి. ఈ విధంగా 1970లో ఆపరేషన్ స్టెప్పుల్ చేస్తూ కంటైన్ చేసిన వాళ్ళు గ్రాడ్యువల్ రివైవల్ అవుతూ స్ట్రాటజీలో ఎక్స్పాండ్ అయ్యారు ఈ 10 డిస్ట్రిక్ట్లో. ఆ తర్వాత సో ఇలాంటి మేజర్ ఫోటోస్ చూపిస్తున్నాం. దట్ ఈస్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అండ్ పీపుల్స్ వార్ గ్రూప్. సో ఆఫ్టర్ దట్ కన్సాలిడేట్ అయ్యారు. ఏ విధంగా కన్సాలిడేట్ అయ్యారు? ఈ చిన్న చిన్న గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్న చిన్న గ్రూప్స్ అనేది దాని తరువాత గ్రాడ్యువల్గా వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్ట్రాంగ్ అవ్వడమే వాళ్ళు మెర్జ్ అవ్వడం, అలా మెర్జ్ అవుతూ బిగ్గర్ గ్రూప్గా ఫామ్ అవ్వడం అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఏదైతే ఈ నక్సలిజం ఇండియాలో ఉందో గొరిల్లా ఆర్మ్ ఫామ్ చేస్తూ మోర్ కోఆర్డినేటెడ్ వైలెన్స్ అని తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళు దండకారణ్య అరణ్యాల్లో ఉంటూ ఆ ప్లేసెస్లో ఉంటూ వీళ్ళు కన్సాలిడేట్ చేసుకొని గ్రాడ్యువల్గా స్ట్రాంగ్ అయ్యారు. సో దాంట్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వీళ్ళు ఫామ్ చేసింది ఏంటంటే ఈ పీపుల్స్ వార్ గ్రూప్ ఇలాంటి ఒక గ్రూప్ లాంటివి, అలాగే మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ గ్రూప్ ఇలాంటివన్నీ మెర్జ్ అయ్యి ఒక కొత్త ఫామ్ అయ్యే దట్ ఈస్ సిపిఐ మావోయిస్ట్. సో ముందు మనం చూసింది సిపిఐ, దాని తర్వాత సిపిఐ మార్క్సిస్ట్. ఈ సిపిఐ రెండు మనకి డెమోక్రటిక్ మీన్స్లో గవర్నమెంట్లో ఇప్పటికీ సిపిఐ మార్క్సిస్ట్ అనేది పార్టీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో చూస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్టీ ద ప్రామినెంట్ దేర్. ఆ తర్వాత ఈ సిపిఐ అనేది మనకి ఇప్పుడు ఏచూరి సీతారాం ఏచూరి అలాంటి వాళ్ళు ఫామ్ అవుతుంది సిపిఐ. ఈ రెండు డెమోక్రటిక్ మీన్స్లో ఫామ్ అయ్యాయి. సో దెర్ ఈస్ నో ఇష్యూ విత్ దెమ్. దాని తర్వాత నాన్ డెమోక్రటిక్ మీన్స్లో తీసుకొచ్చింది సిపిఐ. ఈ రెండు డెమోక్రటిక్. సో దే హ్యావ్ దర్ ఎగ్జిస్టెన్స్ స్టిల్ నౌ ఆల్సో. ఈ సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఈ పర్టికులర్ మార్క్స్ ఏదైతే ఉందో ఇది అనేది నాన్ డెమోక్రటిక్ మీన్స్. సో ఈ పర్టికులర్ దీన్ని గవర్నమెంట్ అనేది కట్ డౌన్ చేసేసింది, కంప్లీట్గా దీన్ని బ్యాన్ చేసేసింది. బట్ పీడబ్ల్యూజీ ఇలాంటి ఎంసీజీ ఇలాంటి గ్రూప్స్ తర్వాత ఫామ్ అయ్యి అదొక సిపిఐ మావోయిస్ట్ ఫామ్ చేశాయి. ఫ్రమ్ దెన్ ఆన్ నక్సలైట్స్ ఆల్సో బికమ్ మావోయిస్ట్. అప్పటి నుండి నక్సలైట్లు అనే వాళ్ళని మనం మావోయిస్టులు అని కూడా అనేవాళ్ళం అనమాట. సో నక్సలైట్స్ మావోయిస్టులు అనేవారు ఒకటైపోయారు. సో ఈ విధంగా ఒక వైలెంట్ అనేది తీసుకురావడం స్టార్ట్ చేశారు. అదే మనం చెప్తున్నాం 2004లో ఇట్ బికేమ్ ఏ మావోయిస్ట్. అందుకే చూసారా అంతకుముందు మన ఫ్లాగ్ చూసినప్పుడైతే ఫ్లాగ్లో మనకి ఈ పర్టికులర్ సిద్ధాంతం అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ ఏదైతే ఫ్లాగ్ ఉందో ఈ ఫ్లాగ్ క్రాస్ చేస్తూ మనకు గన్ వస్తుంది, ఇది సిపిఐ మావోయిస్ట్. అంతకుముందు ఉన్న పార్టీ నుంచి ఫర్దర్గా కొత్తగా వచ్చింది దట్ ఈజ్ సిపిఐ మావోయిస్ట్. అయితే వీళ్ళు ఏదైతే ఫామ్ చేశారో సమ్ ఆఫ్ ది ఒక పిక్టోరియల్ రిప్రజెంట్ చూపిస్తున్న చిన్న చిన్న గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అలా చిన్న చిన్న గ్రూప్స్ ఫామ్ అయినవి ఫైనల్గా మనకి సిపిఐ మావోయిస్ట్ అయిందని వీఆర్ ట్రైంగ్ టు షో హియర్. సో ఈ విధంగా 2004లో సిపిఐ మావోయిస్ట్ అనేది హైలీగా కన్సాలిడేట్ అయింది. ఈ విధంగా కన్సాలిడేట్ అయిన సిపిఐ మావోయిస్ట్ అనేది ఆబ్వియస్లీ వాళ్ళు ఫర్దర్గా డీప్ రూట్ తీసుకుని దే హ్యావ్ షోన్ ఏ వైలెంట్ యాక్షన్స్ ఆల్సో.
వీళ్ళు ఎక్కడ దాక్కునేవాళ్ళు? ఇలాంటి ఇంత కన్సాలిడేట్ అవ్వడానికి గల కారణాలేంటి? కారణాలేంటంటే వాళ్ళు మోస్ట్‌లీ ఫారెస్టెడ్, అలాగే ట్రైబల్ డామినేటెడ్, మినరల్ రిచ్, అండర్ డెవలప్డ్ రీజన్స్ వాళ్ళు ఫోకస్ చేసేవాళ్ళు. అక్కడ వాళ్ళకి వీక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండేది. స్టేట్ ప్రెజెన్స్ కూడా చాలా తక్కువ ఉండేది. అది కూడా అక్కడ గొరిల్లా టాక్టిక్స్ యూజ్ చేసేవారు. ఆ గొరిల్లా టాక్టిక్స్ అంటే కొండ వాగుల్లో దాక్కుని నక్కి దాక్కుని అటాక్ చేసేవారు. సో ఆ విధంగా డెన్స్ ఫారెస్ట్ ఉండడం వల్ల అక్కడున్న స్టేట్ అనేది వీక్‌గా ఉండడం వల్ల వీళ్ళ యాక్టివిటీస్ అనేది పెరగడానికి చాలా హెల్ప్ అయ్యింది. సో ఆ విధంగా 2000స్‌కి వచ్చినప్పటికల్లా 233 డిస్ట్రిక్ట్స్‌లో 20 స్టేట్స్‌లో బాగా స్ప్రెడ్ అయిందని చెప్పారు. అందులో ఫేమస్ ఏంటంటే దండకారణ్య రీజన్ అంటారు. దట్ ఈస్ ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఆ పర్టిక్యులర్ ఏరియా ఏదైతుందో ఆ బెల్ట్ ఏదైతుందో ఆ దండకారణ్య రీజన్‌లో ఒక బిగ్గెస్ట్‌గా వాళ్ళ యొక్క స్ట్రాంగ్ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది అక్కడ ఉండేది. అండ్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయ్యారంటే ఆ పర్టిక్యులర్ విలేజ్‌లో దే ఆల్సో కండక్టెడ్ ఏ ప్యారలల్ ఎడ్మినిస్ట్రేషన్. అంటే వాళ్ళకి కొంతగా గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఒక గవర్నమెంటే ప్యారలల్‌గా నడపడం స్టార్ట్ చేశారు. ప్యారలల్ జ్యుడిషియరీ, ప్యారలల్ గవర్నమెంట్ కూడా ఈ ఏరియాస్‌లో వీళ్ళు నడపడం స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ హౌ దే ఆర్ ట్రైయింగ్ టు ఓవర్ త్రో ద స్టేట్. అందుకనే నక్సలిజం సిద్ధాంతాలు అనేది స్టేట్‌కి ఎగనెస్ట్‌గా వెళ్ళి దే ఆర్ ట్రైయింగ్ టు ఫార్మ్ ఏ న్యూ ఫార్మ్ ఆఫ్ స్టేట్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ మావోయిజం అండ్ మార్క్సిజం. సో అందుకనే వీళ్ళు స్టేట్ ఎగనెస్ట్‌గా ఫైట్ చేస్తుండేవాళ్ళు. సో దట్స్ వై దే ఫార్మ్డ్ ఏ న్యూ గవర్నమెంట్. ప్యారలల్ గవర్నమెంట్ అనేది వీళ్ళు రన్ చేయడం స్టార్ట్ చేశారు. సో అందుకని గురిల్లా వార్ఫేర్ టెక్టిక్స్ దే హ్యావ్ యూజ్డ్. అయితే పీపుల్ ఎందుకు బిలీవ్ చేసేవారు వీళ్ళ సిద్ధాంతాలు అంటే దెర్ ఆర్ మెనీ రీజన్స్ టు దిస్. ప్లస్ వన్ ఆఫ్ థింగ్ ఈజ్ ల్యాండ్ ఎలినేషన్. ఏదైతే చూసినట్టయితే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ వాటిలో ఐరన్ ఓర్ అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది. సో అక్కడ ఐరన్ ఓర్ ఉండడం వల్ల అక్కడ ఇండస్ట్రీస్ అనేవారు గవర్నమెంట్ పెట్టేది. ఇటువంటి స్టీల్ ఇండస్ట్రీస్ కానీ అలాంటి ఇండస్ట్రీ గవర్నమెంట్ అక్కడ పెట్టిన ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడున్న పీపుల్కి ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే దే హ్యావ్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. అక్కడ ఉన్న పూర్ పీపుల్కి ఎడ్యుకేషనే తెలియదు. పూర్ పీపుల్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషనే లేదు. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండియా 6% లిటరసీ రేట్ ఉంది. ఆ 6% అనేది ఈక్వల్గా ఉందా? కాదు. ఓన్లీ అర్బన్ ఏరియాస్లోనే మద్రాస్, బెంగాల్, అలాగే మనం చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియా ఏవైతే ఉందో ముంబై, మహారాష్ట్ర వీటిలో లిటరసీ ఎక్కువ. ఆ టౌన్స్ ఎక్కువ. అసలు పీపుల్ కొన్ని విలేజ్లో జీరో లిటరసీ. సో అలాంటప్పుడు వీళ్ళు ఇండస్ట్రీస్ని వాళ్ళకి ఏం సాయం చేస్తారు? మహా అయితే గ్రాడ్యువల్గా వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఇచ్చేవాళ్ళు తెప్పించి ఇటువంటి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేవారు కాదు. సో అవుట్ సైడర్స్ ఎవరు వచ్చి ఉన్నారో వాళ్ళు లూట్ చేసుకునేవారు. సో వాళ్ళ ల్యాండ్ నుంచి పంపించేసేవారు. దానికి రిహాబిలిటేషన్ కూడా ఉండేది కాదు. కంపెనీస్ కూడా ఇచ్చేవారు కాదు. అంతకుముందు హిస్టారికల్ ఇండియన్స్ ఏం చెప్పొచ్చు అంటే జమీందారీ సిస్టమ్ అని, ల్యాండ్ రిఫార్మ్స్ అనేది అబాలిష్ చేస్తామని చూరా వాటిని కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే వాళ్ళకున్న పవర్టీ, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, నో జాబ్ ఆపర్చునిటీస్. వీటితో పాటు ఎవరైతే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారో, ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో పోలీసులు వీళ్ళని బాగా ఎక్స్‌ప్లాయిట్ చేసేవారు. వీళ్ళకంటూ ఒక వాయిస్ అనేది లేదు. వీళ్ళ కోసం ఫైట్ చేయడానికి ఒక పర్సన్ లేరు. ఒక సెన్స్ ఆఫ్ వాయిస్‌లెస్‌నెస్ ఉండేది. సో అందుకనే అన్నలు వస్తే బాగుంటుంది, అన్నలు రావాలి, మా కోసం ఫైట్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఫీల్ అయ్యారు. సో అందుకని ఎక్కడైతే ఈ ట్రైబల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి వీళ్ళొక ఆల్టర్నేటివ్‌గా కనిపించేవారు. అందుకనే దీస్ పీపుల్ యూస్ టు సపోర్ట్ దీస్ నక్సల్. ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి పీపుల్ సపోర్ట్ చేసేవారు. అలాగే స్టేట్ మిషన్ వాళ్ళని మోసం చేస్తుందని కొన్ని ఐడియాలజీస్ ఏదైతే మార్క్సిజం ఐడియాలజీ ఉందో, జస్టిస్ కావాలి, న్యాయం కావాలి, మనకు సమానత్వం కావాలి, ఆ ఐడియాస్ అన్ని వీళ్ళు బాగా అట్రాక్ట్ చేసేది. సో వీళ్ళు చూసిన ఫైనల్గా ఏంటంటే గవర్నమెంట్ అనేది మనకు చేయలేదు, ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ రెబలియన్. ఒక విప్లవం అనేది రావాల్సిందే అని చెప్పి వీళ్ళు ఫీల్ అయ్యారు. సో ఇటువంటి ఇన్ని కారణాల వల్ల పీపుల్ అనేవాళ్ళు దే యూస్ టు బిలీవ్ that they used to support this Naxal movement. So that is why, because of their support, major Naxalite attacks అనేది ఇండియాలో కొన్ని చోటు చేసుకున్నాయి. These are some of the greater examples of it. వీటిలో బిగ్గెస్ట్ వన్ అనేది దంతెవాడ అటాక్. దంతెవాడ అటాక్ అనేది 2010లో జరిగింది. మోర్ దాన్ 76 సిపిఐ పర్సనల్ అటాక్ చేశారు. అలాగే దంతెవాడ బస్ భాగం మీద జరిగింది సేమ్ ఆన్ మేలో. అక్కడ 30 to 40 ఇండివిజువల్ అటాక్ చేశారు. ఈ పర్టికులర్ అటాక్స్ అనేది విత్ ఇన్ నెక్స్ట్ మంత్ జరగడం నక్సలిజం అనేది ఎంత స్ట్రాంగ్గా కన్సల్ట్ అయిందో, ఆ మావోయిస్ట్ పార్టీ ఎంత కన్సల్ట్ అయిందో స్టేట్కి అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత కూడా కొన్ని అటాక్స్ చేశారు. సుక్మా అటాక్ కూడాను 26 పర్సెంట్ చంపారు. అలాగే నీకు సుక్మా, బీజాపూర్ అటాక్,
రీసెంట్గా ఇంద్రావతి ఫ్లాష్ క్లాస్ మొన్న రీసెంట్ ఫిబ్రవరిలో జరిగింది. సో ఈ విధంగా మేజర్ అటాక్స్ అనేది కంటిన్యూ అయ్యాయి. వీటికి గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ ఏంటి? గవర్నమెంట్ అనేది 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ లాంచ్ చేసింది. హెవీ డిప్లాయ్మెంట్ పెట్టింది సిఆర్పిఎఫ్ ని, స్పెషల్ టాస్క్ ఫోర్స్ని. అలాగే మిలిటెంట్ సప్రెషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంధ్ర మోడల్ అనేది బాగా ఫేమస్ అయింది. దట్ ఈస్ ఆంధ్రాలో గ్రే హౌండ్స్. ఇప్పటికీ గ్రే హౌండ్స్ ట్రైనింగ్ ఇప్పటికీ ఉంటుంది, ఎందుకంటే ఆంధ్రలో కూడా నక్సలిజం ఎక్కువ ఉంది, ప్రెజెంట్ బాగా తగ్గింది. ఈ గ్రే హౌండ్స్ ఏదైతే ఉందో ఇది కూడా వన్ ఆఫ్ ది ఫోర్స్ అనమాట. వాళ్ళు కూడా గొరిల్లా వార్లో బాగా స్ట్రాంగ్ కాబట్టి ఈవెన్ ఇక్కడ కూడా గొరిల్లా టాక్టిక్స్ వీళ్ళకి కూడా నేర్పించి వీళ్ళు కూడా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతూ ఆ నక్సలైట్ని అటాక్ చేసే విధంగా గ్రే హౌండ్స్ని ట్రైన్ చేసేవారు. బట్ ఓన్లీ గన్ ద్వారా ఈ ఐడియాని డిఫీట్ చేయగలమా? నాట్ పాసిబుల్. ఎందుకంటే బోత్ సైడ్స్ హై క్యాజువాలిటీస్ జరిగాయి. వాళ్ళ సైడ్లో క్యాజువాలిటీస్ ఉన్నాయి, మన సైడ్ క్యాజువాలిటీస్ ఎక్కువ ఉన్నాయి, స్టేట్ సైడ్ నుంచి కూడా. దాంతోపాటు అక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ రిజన్మెంట్ ఎక్కువ స్టార్ట్ అయింది. ఇన్నోసెంట్ పీపుల్ చంపేసి వాళ్ళు నక్సలైట్ తెలియదు, నార్మల్ తెలియదు, వాళ్ళు యూనిఫామ్ ఉంటుంది ఏముండదు. సో ఆబ్వియస్లీ వీళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ తెలియదు, నార్మల్ పీపుల్ తెలియదు. సో వాళ్ళ మీద అటాక్ చేయడం వల్ల పీపుల్లో రెజెంట్మెంట్ ఎక్కువ అయింది. ఏదైతే సివిలియన్ క్యాజువాలిటీస్ జరిగాయో పబ్లిక్ ట్రస్ట్ అనేది స్టేట్మెంట్ పోయింది. ఒక పోలీసుని చూస్తే వాళ్ళు ఒక ఎనిమిలా చూడడం స్టార్ట్ చేసేవారు. దాంతోపాటు మిలిటెన్సీ కొన్ని జైలు వీక్ అయినా సరే అండర్ గ్రౌండ్లో ఉండి అక్కడనే సర్వైవ్ అయ్యేవాళ్ళు. సో ఈ విధంగా ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన ఆర్మర్ స్ట్రగుల్ ఏది ఉందో స్టేట్, అది అనేది అంత ఈజీ సక్సెస్ తీసుకురావాలి. సో వాటితో పాటుగా ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసింది. సో దీనివల్ల బోత్ సాఫ్ట్ పవర్ అండ్ హార్డ్ పవర్ బోత్ చూపించడం వల్ల మేజర్ చేంజ్ అనేది తీసుకురావడం స్టార్ట్ చేసింది. ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉన్నారో ఆ ట్రైబల్ పీపుల్కి డెమోక్రటిక్ సిస్టమ్ మీద ఒక నమ్మకం పెరిగింది. సో గవర్నమెంట్ మన కోసం పనిచేస్తుంది. సో ఎవరైతే కొంతమంది వాళ్ళ ఐడియాలజీని బతికించడం కోసం ఇన్నోసెంట్ పీపుల్ని మాయ చేసేవాళ్ళు, సో వాళ్ళు ఆ మాయ నుండి బయటకు వచ్చి గవర్నమెంట్ కూడా మా కోసం పనిచేస్తుంది, గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఫర్ అస్ అనే బిలీఫ్ని తీసుకొచ్చారు. ఏ విధంగా? త్రూ ది సాఫ్ట్ పవర్ మెజర్స్. దాంట్లో వన్ ఆఫ్ ది ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఇదే, దట్ ఈస్ స్కిల్ డెవలప్మెంట్. ఈ రోషిని స్కీమ్ ఏదైతే ఉందో రోషిని స్కీమ్ ద్వారా ఆ పర్టికులర్ ఏదైతే నక్సల్ ఎఫెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్స్ ఉన్న వాటిలో ఐటీఐస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఐటీఐ ద్వారా ట్రైనింగ్ ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయడం, అలాగే ఎంప్లాయబిలిటీని ఎన్హాన్స్ చేయడం ట్రై చేసింది. అంటే వాళ్ళకి ఉద్యోగం సంపాదించే కెపాసిటీ గల స్కిల్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వాటితో పాటు నవోదయ మోడల్ స్కూల్ లాగా యాక్లవ్య మోడల్ స్కూల్స్ అనేది స్టార్ట్ చేశారు. సో దట్ ఎడ్యుకేషన్ అనేది బాగా డెవలప్ అవ్వడానికి. సిమిలర్లీ ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారా ఆ ట్రైబల్ కమ్యూనిటీస్కి వాళ్ళ రైట్స్ ఏదైతే ఉందో ల్యాండ్ రైట్స్ వాళ్ళకి ఇచ్చారు. సో మెనీ మెజర్స్. అలాగే సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ ద్వారా పీపుల్కు ఫోర్స్ మీద ట్రస్ట్ బిల్డప్ చేశారు. సివిల్ సమాధాన స్ట్రాటజీలో ఎయిట్ ప్రొలాంగ్డ్ స్ట్రాటజీ, ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీలో బోత్ యూజింగ్ ఆఫ్ సాఫ్ట్ పవర్ అండ్ హార్డ్ పవర్ ఈ విధంగా సమాధాన స్ట్రాటజీ తీసుకొచ్చారు. వాటితో పాటు నీతి ఆయోగ్ లాంచ్ చేసిన ఆపరేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ ఇన్ 2018. దీంట్లో ఏంటంటే నీతి ఆయోగ్ అనేది బాటమ్ అప్ అప్రోచ్ స్టార్ట్ చేసింది. వాట్ ఈస్ బాటమ్ అప్ అప్రోచ్? ఎక్కడైతే మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, వేర్ లో లిటరసీ రేట్ అలాగే లో డెవలప్మెంట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అటువంటి టాప్ 100 డిస్ట్రిక్ట్స్ మీద ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేసింది. వాటికి ఇంప్రూవ్మెంట్ వస్తే ఆటోమేటిక్గా పై వాటికి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుందని బాటమ్ అప్ అప్రోచ్ స్టార్ట్ చేసింది. వీటిలో మోస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ బిలాంగ్ టు దిస్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఆ డిస్ట్రిక్ట్ వల్ల వీటి వల్ల కూడాను ఫోకస్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాటి మీద ఫోకస్ పెరిగింది. అలాగే మీడియా ప్లాన్స్, ఏదైతే సోషల్ మీడియా ఉందో అలాగే మీడియాని ఉపయోగించుకొని గవర్నమెంట్ అనేది ప్రజల కోసమే వర్క్ చేస్తుంది అనే సిద్ధాంతాన్ని, మావోయిజం ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ సిద్ధాంతాలు మనకి మంచివి కాదు అని చెప్పి గవర్నమెంట్ మీకోసమే పనిచేస్తుందని ఒక పర్టికులర్ ఐడియాలజీని మీడియా సహాయంతో గవర్నమెంట్ అనేది ఒక ప్రాపగెండా ఏదైతే మావోయిస్ట్ ప్రాపగెండా ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ మీడియా సహాయంతో పీపుల్ దగ్గరికి ట్రస్ట్ బిల్డప్ చేయడానికి గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంది. అలాగే జిఎస్ మ్యాపింగ్ ద్వారా పీపుల్ ఎలాగైతే ఉన్నారో ఆ ఏరియాస్ని మ్యాప్ చేస్తూ ఈ విధంగా సో దట్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడింగ్ చేయడం కాకుండా ఈ జిఎస్ మ్యాపింగ్ తీసుకుంటూ ఎక్కడైతే నక్సల్ ఎఫెక్టెడ్ ఉన్నారో వాటిని అటాక్ చేస్తూ వాళ్ళ యాక్టివిటీస్ని కూడా మానిటర్ చేసింది. సో ఈ విధంగా బోత్ సాఫ్ట్ పవర్ యూజ్ చేస్తూ హార్డ్ పవర్ యూజ్ చేస్తూ ఎక్కువగా సాఫ్ట్ పవర్ ఫోకస్ చేయడం వల్ల పీపుల్లో గవర్నమెంట్ పై నమ్మకం కలిగి ఆ మావోయిస్ట్ ఎవరైతే వాళ్ళ సపోర్ట్ అనేది తగ్గడం స్టార్ట్ చేసింది. సో దీనివల్ల ఏమైనా తగ్గిందంటే ఎస్,
సిచ్యువేషన్ బాగా ఇంప్రూవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2010లో కొన్ని వెబ్సైట్లో 96 డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అని చూపిస్తే అది 2025 కల్లా 34 డిస్ట్రిక్ట్స్ తగ్గింది. కొన్ని ఏరియాస్లో మేజర్గా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఏరియాస్లో వైలెన్స్ చోటు చేసుకున్న మినీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సర్వైవ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ ఐడియాలజీ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ ఐడియాలజీ పీపుల్ నమ్మడం తగ్గించేశారు. సో నమ్మడం తగ్గించడం వల్ల వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి అనుకుంటున్నారు తప్పించి దే ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ దర్ ఐడియాలజీ. సో ముందు ఐడియాలజీని బలంగా నమ్మడం మానేసి ఇప్పుడు వాళ్ళు సర్వైవ్ అవ్వడం కోసం వస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే సిచ్యువేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. సో అందుకని ఏదైతే రెడ్ కారిడార్ ఉందో, ఈ రెడ్ కార్ ఏది చెప్పాము, ఈ రెడ్ కార్డ్ అనేది ఇప్పుడు చూసినట్టయితే ఇట్ హ్యాస్ ఆల్రెడీ శ్రింకింగ్ ద రెడ్ కార్డర్స్ అన్నారు. అందుకని ఇప్పుడు రెడ్ కార్డ్ ఎంత ఉన్న రెడ్ కార్, బీహార్ నుంచి స్టార్ట్ అయిన రెడ్ కార్ అనేది ఇప్పుడు రెడ్ కార్డర్ ఓన్లీ ఎఫెక్ట్ ఇన్ పర్టికులర్ ఏరియాస్. ఇలాగే ఈ బెల్ట్ చూసారా, జార్ఖండ్ ఛత్తీస్గఢ్ బెల్ట్, అలాగే ఈ జార్ఖండ్ బెల్ట్, ఈ ఛత్తీస్గఢ్ బెల్ట్, ఇక్కడే కొన్ని ఏరియాస్లో ఎఫెక్ట్ అయింది తప్పించి మేజర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ మేజర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ గ్రీన్ గా మారడం స్టార్ట్ చేశాయి. అంటే వాటి ఎఫెక్ట్ అనేది తగ్గడం స్టార్ట్ చేసిందని మనం చెప్పచ్చు. సో ఈ విధంగా గవర్నమెంట్ యాక్షన్స్ ద్వారా ఇది గ్రాడ్యువల్గా తగ్గడం స్టార్ట్ అయింది. కొన్ని పాజిటివ్ సైన్స్ చూసినట్టయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పాజిటివ్ సైన్. అంతకుముందు ఎవరైతే ఈ సుందరి అనే అమ్మాయి ఉందో, షీ వాజ్ అన్ నక్సలైట్. సో ఇప్పుడు తను నక్సలిజం సిద్ధాంతాన్ని తను ఆబ్వియస్లీ ఆ మావోయిస్ట్ సిద్ధాంతం ఏదైతే ఉందో అది తప్పని నమ్మి, గవర్నమెంట్ యొక్క సిస్టమ్ నమ్మి ఇప్పుడు నక్సలిజాన్ని కాంబాట్ చేయడానికి షీ ఈజ్ హెల్పింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ప్రామినెంట్ సైన్. వాళ్ళ నుంచి వాళ్ళే అప్రూవర్స్ గా మారి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు గవర్నమెంట్ కి టు కర్బ్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ రీసెంట్లీ మొన్న 9th లాస్ట్ 1 week బ్యాక్ వచ్చిన న్యూస్ ఏంటంటే 12 నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ 9 క్యారింగ్ 2.5 lakh బెంట్, అంటే వాళ్ళ మీద బౌంటీ ఉంది, వాళ్ళు దొరికితే చెప్పండి అని. ఆ బౌంటీ ఉన్న వాళ్ళు సరెండర్ అయిపోయారు ఇన్ ఛత్తీస్గఢ్ దంతేవాడ. ఇది చూసినది వన్ ఆఫ్ ది గ్రేట్ సైన్ అనమాట. వాళ్ళు అప్రూవర్ గా మారుతున్నారు, దే ట్రైంగ్ టు రిఫార్మ్ దెమ్ సెల్ఫ్స్. ఇది వన్ ఆఫ్ ది పాజిటివ్ సైన్. ఇంకొక బిగ్గెస్ట్ పాజిటివ్ మీరు చూసినట్టయితే ఈ పర్సనాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది. సీతక్క, షీ వాజ్ ఎ నక్సలైట్ ఎర్లియర్. ఒక నక్సలైట్ గా తనుండి ఆ తర్వాత తను అప్రూవర్ గా మారి ఆ తర్వాత తన గవర్నమెంట్ ఫైన్ చేసి ఎమ్మెల్యేగా మారి నౌ షీ ఈజ్ ద మినిస్టర్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ గా షీ ఈజ్ వర్కింగ్ అని. అండ్ షీ హాస్ గ్రేట్ ఫాలోయింగ్ బికాస్ షీ ఈజ్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. ముందు ఏదైతే ఉందో ముందు తను బిలీవ్ చేసింది మావోయిజం, సిపిఐ మావోయిజం ఫిలాసఫీ, దాంట్లో కూడా పీపుల్ కోసం వర్క్ చేద్దాం అనుకుంది. ఇప్పుడు షీ బికేమ్ డెమోక్రటిక్ పార్టీలో వచ్చి కూడా షీఈ్ ఆల్సో పీపుల్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్. సో ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ సిద్ధాంతం అనేది సేమ్ సిద్ధాంతం, బిలీఫ్ సేమే ఉంది, ట్రాన్స్ఫార్మ్ అయింది ఫ్రమ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ నుండి డెమోక్రటిక్ ఐడియాలజీ. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ దట్ వీ కెన్ సే ద రైజ్ ఆఫ్ సీతక్క, వీ కెన్ కాల్ ఇట్ యాజ్. ముందు నక్సలైట్ గా ఉండి తను నౌ షీ బికేమ్ ది మినిస్టర్. ఈజ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ గ్రేట్ ఎగ్జాంపుల్ దట్ వీ కెన్ సే. సో ఈ విధంగా చూసినట్టయితే మెనీ ఏరియాస్ లో నక్సలిజం అనేది బాగా తగ్గిందని చెప్పొచ్చు. బట్ అందుకనే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏమన్నారంటే వీ విల్ ఎండ్ ది నక్సలిజం బై మార్చ్ 2026 తగ్గిస్తామని చెప్పేసి హీ సెడ్ ఇన్ ది రాజ్యసభ. బట్ ఇది ఇంకా కంప్లీట్ గా తగ్గిందా అంటే వీ నాట్ షూర్. ఎందుకంటే ఒక న్యూ ప్రాబ్లం వచ్చింది, దట్ ఈస్ అర్బన్ నక్సలిజం. ఎందుకంటే అర్బన్ నక్సలిజం అనేది న్యూ ఇష్యూగా ఇప్పుడు తయారైంది. వాట్ ఈస్ దిస్ అర్బన్ నక్సల్స్? హూ ఆర్ దిస్ అర్బన్ నక్సల్స్ అంటే ఎవరైతే ఇంటలెక్చువల్ మిడిల్ క్లాస్ ఉందో స్టిల్ దే బిలీవ్ ఇన్ ది ఐడియాస్ ఆఫ్ మావోయిజం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రైబల్ ఏరియాస్లో గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది అని చెప్పి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుందని చెప్పి దే ఆర్ ట్రైంగ్ టు స్ప్రెడ్ ది నక్సలిజం ఐడియాస్ ఇన్ ది అర్బన్ ఏరియాస్. వీళ్ళు ఇల్లిటరేట్ పీపుల్ కాదు, దే ఆర్ ఇంటలెక్చువల్ మిడిల్ క్లాస్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ బట్ స్టిల్ బిలీవ్ ఇన్ ది ఐడియాస్ ఆఫ్ నక్సలిజం అండ్ మావోయిజం. వాళ్ళు అర్బన్ ఏరియాస్లో ఈ నక్సలిజం ఐడియాస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దే ఆర్ వన్ ఆఫ్ ది స్ప్రెడ్ డేంజరస్ అని చెప్పేసి ఒక పర్టికులర్ స్టేట్మెంట్లో అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అన్నారు. వీటిని కూడా కరప్ట్ చేయడానికి కొన్ని యాక్షన్స్ కొన్ని గవర్నమెంట్స్ తీసుకున్నాయి. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జస్ట్ ఓన్లీ 4 to 5 days బ్యాక్ మహారాష్ట్ర అనేది అర్బన్ నక్సల్ కంటైన్ చేయడానికి ఒక అన్లాఫుల్ యాక్టివిటీ తీసుకొచ్చింది, దట్ ఈస్ మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ బిల్. ఇది రీసెంట్ గా ఫామ్ చేసింది టు కంటైన్ ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ఇన్ ద మహారాష్ట్ర ఇన్ అర్బన్ ఏరియాస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఎగ్జాంపుల్. సో దీన్ని బట్టి చూసినట్టు ఏంటంటే ఆ ఐడియాలజీని మనం తగ్గిస్తున్నా స్టిల్
సమ్ ఆర్ ది అదర్ వే దే ఆర్ సర్వైవింగ్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు డూ. సో అందుకనే ఫైనల్ రిఫ్లెక్షన్స్ మనం ఏం చెప్పాలనుకుంటే ఇది ఒక దిస్ ఈజ్ నాట్ ఏ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇట్ ఈజ్ ఏ కంప్లీట్లీ సోషో ఎకనామిక్ పొలిటికల్ ఛాలెంజ్. అందుకనే దీనికి ఒక పీస్ఫుల్ సొల్యూషన్ కావాలి, వాళ్ళకి జస్టిస్ ఇవ్వాలి, వాళ్ళ రైట్ టు డిగ్నిటీ ప్రొవైడ్ చేయాలి అండ్ ఆల్సో ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడే ఏదైతే అమృతకాల్ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో మన ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ తీసుకున్న నినాదం ఏంటంటే నక్సల్ ముక్త భారత్ అనేది తీసుకొద్దాం అనుకోండి. అంటే ఏదైతే ఈ రెడ్ కారిడార్ ఉందో ఆ రెడ్ జోన్స్ ని రెడ్ కారిడార్ ని కంప్లీట్ గా గ్రోత్ కారిడార్ గా మార్చాలి అనే ఒక సిద్ధాంతాన్ని ఒక బిలీఫ్ ని గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు మనకున్న ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా ఇట్ హ్యాస్ టు బి ఫిల్డ్ విత్ ద గ్రీన్, ఇది గ్రీన్ కారిడార్ గా డెవలప్మెంట్ కారిడార్ గా మారాలని చెప్పేసి గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు ఎయిమ్. అంటే రెడ్ కారిడార్ అనేది గ్రోత్ కారిడార్ గా, ఆ గ్రోత్ అవుతుంది ఇట్ విల్ బికమ్ ఏ గ్రీన్ కారిడార్. సో గ్రోత్ కారిడార్ గా అవ్వాలని చెప్పేసి అభివృద్ధి మార్గంలో ఇది జరగాలని చెప్పేసి గవర్నమెంట్ ఈజ్ ఎయిమ్. అదే నక్సలిట్ ముక్త్ భారత్ అని చెప్పేసి అన్నాం. ఇది రావాలంటే వీ హ్యావ్ టు బ్రింగ్ ఏ రియల్ చేంజెస్. అందుకని ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఇక్కడ ఫేమస్ కోట్ నచ్చింది, ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ హియర్. దట్ ఈస్ యూ కెనాట్ సైలెన్స్ రెబలియన్ విత్ ఫియర్, యూ సైలెన్స్ ఇట్ బై గివింగ్ పీపుల్ ఏ రీజన్ టు హోప్. ఒక హోప్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తామనే హోప్ కలిగినప్పుడు ఆటోమేటికల్లీ it will transform into a greater nation. So this is what we are trying to discuss about this topic: roots, causes, remedies, way forward. Everything we have discussed in this particular video, and finally we are going to discuss some of the objective questions. These are: where did Naxalite movement begin in 1967? 1967లో నక్సలైట్ మూవ్మెంట్ అనేది ఏ పర్టికులర్ ప్లేస్లో స్టార్ట్ అయిందని చెప్పేసి దే ఆర్ ఆస్కింగ్ హియర్. ఇది మీరు ప్రజెంట్ నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సిమిలర్లీ వన్ మోర్ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ ఈస్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అడాప్టెడ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ టు డీల్ విత్ ద నక్సలిజం. ఆపరేషన్ గ్రీన్ హంట్, దిస్ ఈస్ ఆల్సో దేర్, అండ్ సమాధాన్ డాక్ట్రిన్, దిస్ ఈస్ ఆల్సో దేర్, మిషన్ నవీ సావరా, సురక్ష అభియాన్. సో ఈ 4 ఏది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ నక్సలిజం డీల్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని యాక్షన్ తీసుకుంది, వాటిలో ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఏంటని అడిగింది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా మీరు దీంట్లో కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. అండ్ ద థర్డ్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్కీమ్స్ ఎయిమ్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ టు నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్? దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, స్కిల్ ఇండియా మిషన్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, పోత్ ఏఎన్సి. సో ఈ పర్టికులర్ 3 క్వశ్చన్స్ మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో ఈ విధంగా మీరు చూసినట్టయితే నక్సలిజం ఏదైతే ఐడియాలజీ ఉందో వాళ్ళు ఫైట్ చేసే మీన్స్ రాంగ్ అవ్వచ్చేమో, కానీ వాళ్ళ ఐడియాలో కొంతమంది వాళ్ళ బిలీఫ్ కరెక్టే, బట్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఈజ్ ట్రైంగ్ టు వర్క్ ఫర్ దమ్ అప్పుడు వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. కానీ వాళ్ళు వాళ్ళ సర్వైవల్ కోసం కొన్ని సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాటిని అటాక్ చేస్తూ వాళ్ళ ఐడియాలజీని వాళ్ళ సర్వైవల్ కోసం ఇన్నోసెంట్ పీపుల్ని కొన్నిసార్లు మోసం చేసేవాళ్ళు. సో ఈ విధంగా ట్రైబల్ పీపుల్ వాళ్ళు విలేజ్ని స్టార్ట్ చేశారు. బట్ గ్రాడ్యువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పీపుల్ అనే వాళ్ళు ట్రస్ట్ చేయడం, వాళ్ళని తగ్గించడం వల్ల పీపుల్ గవర్నమెంట్ కూడా హోప్ వచ్చింది. సో ఈ విధంగా ఈ పర్టికులర్ మూవ్మెంట్ అనేది వాళ్ళ ఐడియాలజీ కరెక్ట్ అవ్వచ్చు, ఏ విధంగా టు గివ్ గుడ్ డిగ్నిటీ కండిషన్స్ టు ద పూర్ పీపుల్, అది గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆ డెమోక్రటిక్ మీన్స్లో వాళ్ళు కలిసి వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయితే బెటర్గా, లైక్ సీతకి ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్, తను కూడా షీ వాంట్ టు ఫైట్ ఫర్ ద పీపుల్, అదే ఇప్పుడు డెమోక్రటిక్ మీన్స్లో షీ ఈజ్ డూయింగ్. సో ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడైతే బెటర్ సొసైటీ అనేది మనం ఫామ్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే ఇన్ దిస్ ఏరియా. సో నక్సలిజం ఏదైతే ఉందో ఒక బిగ్గెస్ట్ థ్రెట్ ఏదైతే ఇండియాకి అని చెప్పామో, నౌ వీఆర్ ట్రైంగ్ టు ఫార్మ్ దస్ రెడ్ కారిడార్. సారీ బ్యాక్ వెళ్దాం, జస్ట్ మినిట్. ఈ రెడ్ కారిడార్ ఏదైతే ఉందో ఆ రెడ్ కారిడార్ అనేది నౌ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ ఏ గ్రోత్ కారిడార్. సో ఈ విధంగా నక్సలైట్ ముక్త్ భారత్ జరిగిన రోజు ఇండియా ఈజ్ గోయింగ్ టు అచీవ్ ఏ గ్రేట్
step in this transform to government our state into a bigger great nation. That is what we are trying to discuss in this video. Thank you for giving the opportunity. And మీరు ఈ కోర్సెస్ ఏదైతే చెప్పామో యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ యూపీఎస్సీ పర్టికులర్ క్లాస్ రూమ్కి వచ్చిందో అవి అవైల్ చేసుకోండి. అండ్ ఫర్దర్ క్లాస్ రూమ్ కన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాల్ టు దట్ నెంబర్ దట్ హ్యావ్ మెన్షన్ ఇన్ ద వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Please comment the answers in the comment section. Thank you one and all.